అదేం చేస్తుంది, బయట వచ్చి ఆ గంధ మానికే చుట్టుకొడుతుంది, చుట్టుకొని ఉంటుంది. ఒక్కొక్క మానికే 10-12 పాము ఉంటుంది చుట్టుకొట్టుకొని. మనం ఊరికి పోతే అది రానిచ్చలేదు, శస్త్రం ఉండాలి మనకి. ఫస్ట్ పాము కొడితేనే మాం దొరకదు, లేకుంటే దొరకదు. అలాగా మనలో పాము ఉంది, ఈ మనసు రూపమైన పాము. మన దీనికే చుట్టుకొట్టుకొని, నామకే చుట్టుకొట్టుకొని ఉంది. అది సస్తేనే నామ ప్రకటన అయ్యేది. అది ఎంతవరకు మనం సత్యలేదు, మన కార్యసిద్ధి అయ్యలే. మనం సత్యాలా అంటే సద్గురువులు మనకి నామరూపమైన ఖడ్గం ఇచ్చినారో దాన్ని తీసుకొని పాముకే సంపాల. మనసు సత్య పగల రాత్రి మనసుకి నామంలో పెట్టేలా. అప్పుడు నిదానంగా మనసు నామరూపం అవుతుంది, మన చేతనంతర్ముఖమై ఎక్సులు అవుతుంది. ఒకరోజు 10వ ద్వారంలో వచ్చేస్తుంది, మన జ్ఞాన చర్చ తెలుస్తుంది, నామం ప్రకటన అవుతుంది. అప్పుడు మనసు నామములు ఎంత ఆనందం ఉంది అంటే, ఈ 3 లోకాల్లో ಯಾವ వస్తువులు మనసుకి ఏం కావాలంటే రుచి కావాలా. దీనికి ఎక్కడ రుచి దొరికితే పారిపోతుంది, దానికింత మంచి వస్తువు దొరికితే అక్కడ పారిపోతుంది. మనసు ఎక్కడ స్థిరం కాదు. 3 లోకాల్లో ఉన్న మంచి వస్తువుకింత మంచి వస్తువు దొరికితే మనసు దాని రూపం అవుతుంది. అది ఏంటి అంటే నామం, నాదం. శబ్దం ప్రకటన అయితే అంతరములో, మనసుకి నాదం ప్రకటన అయితే వినపడితే దాంట్లో ఎంత ఆనందం ఉంది అంటే 3 లోకాల్లో ఉండే ಯಾವ వస్తువులు లేవు. అది మనస్సుకి దొరకన మనసుపై దాని రూపం అవుతుంది. దాన్ని ఎడిసిపెట్టి మనసు బయట రాదు. ఎక్కడ మనసు లేదు అక్కడ ఆశ మరియు తృష్ణ లేదు. అప్పుడు ఆయనకి నిజమైన సుఖ మరియు శాంతి దొరికిపోతుంది. ఎంతవరకు మనసు ఉంటుంది, ఆశ మరియు తృష్ణ ఉంటుంది, శాంతి ఉండలేదు. ఆశ మరియు తృష్ణ పోతేనే శాంతి దొరికేది. అది ఎప్పుడు మనసు వస్తుంది అప్పుడు దొరుకుతుంది. దానికి మన అంతరములో మనకి ఆ వస్తువు మనం ప్రాప్తి చేసుకునేలా అంటే నామరూపమైన ఖడ్గ తీసుకొని గురించింది మనకి నామం. అది పగల రాత్రి జపం చేయాల. అప్పుడు మనసు సస్తుంది. ఆ అనుభవం రూపమైన ఆ వస్తువు మనకి దొరికిపోతుంది. గురు స్వరూప ప్రకటన అయిపోతుంది, జ్యోతి ప్రకటన అయిపోతుంది, నాదం ప్రకటన అయిపోతుంది, మన కార్యసిద్ధి అయిపోతుంది. దాని కొరకే అదే మాట అంటున్నారో అలాగా మీరు నామరూపమై సంసారం చేయండి. మహాత్ములంతా సంసారములో ఇదే అంతా పని చేస్తున్న మహాత్ములు అయినారు, పారిపోయి మహాత్ములు కాలేదు. అందరూ డ్యూటీ చేసుకొని పనిపాటు చేసుకున్న మహాత్ములు అయినారు. అంటే ఎట్లాగా మనలో వాళ్ళలో తేడాలు ఉంది. వాళ్ళు నామరూపమై సంసారం చేసినారా, డ్యూటీ చేసినారా? నామరూపమై. మనం సంసార రూపమై సంసారం చేస్తున్నాం, దాంట్లో చుట్టుకుంటాం. దారం అంతా ఉండి ఎంత ఇది అయిపోతే ఇంకో దానికి ఏం పనికి వస్తుంది? అట్లా మనం మన పని మన దానికి విడిపించక అయ్యేది ఇంకో దాని కొరకే అలాగా అయిపోతుంది. మనసు దానికి నామములు పెట్టండి, మనసు నిర్మలమవుతుంది. సంసార చింతనం చేసే నుంచి మనసు మలినమవుతా ఉంటుంది. నామరూపమై సంసారం చేయాల. ఈ లోపు పరలోకు 2 సుఖాలు మనకి దొరికిపోతుంది. महाउग्र पाप साकत नरकीने मेल साधु लोके दीजे साधु साधे साधे जननी के जिन अंतर नामो धरीजे. మరి అదే రామదాస్ స్వామి గారు అంటున్నారు, ఇలాగా ఆ పాపం ఎంతనో ఉంది, దాని లెక్క లేదు. మనం ఏమనుకుంటామో మనం మహాపాపిష్టుడు, మనం అట్లా అవ్వాలి ఇట్లా అవ్వాలో, మన నుంచి భక్తి అయ్యేక సాధ్యమే లేదు. వాళ్ళ మహానుభావులు దాని కొరకే పుట్టినారు, వాళ్ళ పుణ్యాత్మలు, దానికి వాళ్ళకి దొరికింది మనకి లేదంట. ఇవన్నీ మనసు మోసం చేస్తుంది. ఎవరికి మానవ శరీరం దొరికింది వాళ్ళందరికీ అధికారం ఉంది, పరమాత్మల శరీరాధికారం. మహాత్ములు ఎట్లాగే చేసి దాంట్లోపై చేరినారో మనం అట్లా చేస్తే మనకి దొరుకుతుంది. మనం చేయక ఎట్లాగైతుందా? మనం చేసేలే సంసార పని పగల రాత్రి చేస్తాము.
నామస్మరణ ధ్యానం అంటే టైమే లేదంటారు. ఏం చేయాలా స్వామి, టైమే లేదు. లేకుంటే నడాలు నొస్తుంది, కాలు నొస్తుంది, కూర్చునే కాయలే, ఏమే మనసు మోసం చేస్తుంది. ఇవన్నీ మనసుతో పని. మనం చేయకపోతే అయ్యలేదు, చేస్తే అవుతుంది. చేసిన వాళ్ళే మహాత్ములు అయినారు, మనం చేస్తే ఎందుకు అయ్యాల? చేసిన వాళ్ళే మహాత్ములు అయినారు, మనం చేస్తే ఎందుకు అయ్యాల? చేయాల, చేస్తే అవుతుంది. ఎవరికి మానవ శరీరం దొరికింది వాళ్ళందరూ పుణ్యాత్మన. పాపం ఎంతన్నా ఉంది, దాని లెక్క లేదు. అదే రామదాస్ స్వామి అంటున్నారు, ఎట్లాక పెద్ద గడ్డివాము ఉంది, ఇంత అగ్గిపుల్ల పెట్టేస్తే కొన్ని చేతికే కాల్సి బూది చేసేస్తుంది. ఆ నామం మనసులో అంత పవర్ ఉన్నది. మనం నామ జపం చేస్తూ ఉంటే ఆ నామం కించిత్ మాత్రం మనలో ప్రకటన అయితే ఒక జన్మమే కాదు, ఊటానికి ఒక జన్మాల నుంచి చేసిన కర్మాలంతా భస్మం అయిపోతుంది. నామం అట్లాడే. చేయకపోతే మనం చేసేలే, ఊరికి ఏడుస్తే ఎట్లా? చేస్తే అవుతుంది. చేసేవాళ్ళే మహాత్ములు అయినారు, చేస్తే అవుతుంది. వాల్మీకి ఇంత మనం పాపి ఎక్కువ ఉన్నామా చూడండి. ఇది ఒకే శరీరంలో బ్రహ్మ ఋషి అయిపోయినారా నామరూపమై. దాని కొరకే మహాత్ములు ఏమంటారు, చేస్తే కార్యశుద్ధి అవుతుంది, చేయకపోతే అయ్యలేదు. మనసు మోసం చేస్తుంది. నామస్మరణ ధ్యానము భక్తి సేవ చేసేకే మోసం చేస్తుంది. ఆలస్యం, నిద్ర, మరి ఏమేమంతా లోపల చెప్తా ఉంటుంది. సంసార పని పగల రాత్రి చేస్తుంది. దాని కొరకే మహాత్ములు అంటారు, మనం ఎవరు చేస్తే వాళ్ళకి దొరికింది, మనం చేస్తే మనకే దొరుకుతుంది. దొరకలేదంటే లేదు. మానవ శరీరంలో వచ్చిన వాళ్ళందరికీ పరమాత్మలు చేరే అధికారం ఉంది. వాళ్ళ ఆడవాళ్ళు కానీ పురుషు కానీ. చూడండి, ఆడవాళ్ళు ఎట్లా వాళ్ళు మహానుభావులు అయినారా, మహాత్ములు అయిపోయినారు. సక్కుబాయి, మీరాబాయి, దయాబాయి, జెండాబాయి, కర్మాబాయి, చాలా మంది లెక్క లేక మహాత్ములు అయినారు. ఇట్లా చేసేందుకే మనం చేసేది, చేయకపోతే ఎట్లా? దాని కొరకే అదే రామదాస్ స్వామి గారు అంటున్నారా నిచ్చే, సాధు సాధు సత్ జన్కే జన అంతర నామ ధరించే. దానికి అదే అంటున్నారు, సాధు సంత మహాత్ములు మనకి దానం ఇచ్చినారు. ఆ నామ స్మరణ చేయాల. ఆ నామం కించిత్ మాత్రం ప్రకటన అయితే ఒక జన్మమే కాదు, కోటానుకో జన్మాల నుంచి చేసిన కర్మాలు భస్మం అయిపోతుంది. దాని ముందే కర్మ లెక్కనే లేదు, నామం ముందే మనం చేస్తే అవుతుంది. परसन परसे भय साधु जन जन हर भगवान देखीजे. మరి అదే అంటున్నారో, ఇలాగా ఎవరు గురు చెప్పిన ప్రకారం నామరూపమై సంసారం చేసినారో మహాత్ములు అయిపోయినారు. గురు చెప్పిన ప్రకారం నడిసే వాళ్ళే మహాత్ములైనారు. మన చెప్పిన వాళ్ళు నడిసే వాళ్ళు సంసారి ప్రపంచకి మనుముఖుడు అయిపోయినారు. ఎక్కడికి అయినా ఈ లోకంలో రెండు ప్రకారం మనసు ఉంటారు. మనసు చెప్పిన ప్రకారం నడిసే వాళ్ళు వాళ్ళకే మానవుడు మనుముఖుడు. గురు చెప్పిన ప్రకారం నడిసే వాళ్ళు గురుముఖుడు మహాత్ములు. అట్ల వాళ్ళు మహాత్ములు అయిపోయినారు. చూడండి, బాబాజీ గారు ఎప్పుడున్న సత్సంగంలో చెప్తుండే, ఒక ఆయన సద్దు మోసుకొని పోతున్నారు. పొలంలో తోటలో పని చేసే వాళ్ళ కొరకే సద్ది మోసుకోబోతున్నారు. పోతుంటే అక్కడ నుంచి గురు గోరఖనాథ్ వస్తున్నారు. గురు గోరఖనాథ్ అంటే సిద్ధు శిరోమణి యోగేశ్వర్. ఆయనకి ఆకలి అయింది. గోరఖనాథ్కి 2-3 రోజు నడిచి ఆకలి అయింది. ఇంకో ఊరు చాలా దూరంలో ఉంది. ఈయన సద్దు మోసుకు వస్తుంటే 12 సంవత్సరాల పిల్లోడు. ఈ యోగిరాజు అడుగుతున్నారు, ఏమయ్యా నీ దగ్గర అన్నం ఉందా, నీళ్ళుందా, ఆవు స్వామి ఉందంట. నాకు కొంచెం ఇస్తావా? ఇస్తావు స్వామి. ఆడ ఒక 2 ఆకుతో పిక్కొచ్చి ఆడ పెట్టేసినారు. అన్నము, సాంబారు, నీళ్లు. ఈ యోగిరాజు తిన్నారు. మనస్సులో తృప్తి అయింది. అప్పుడు
ఎప్పుడు ఈయనకి సంతోషమై నీళ్ళు తాగి అంటున్నారో చూడండి, ఎవరు కోరికతో తీసుకుపోయి ఆయనకి నాకు ఎలాంటి ఎంత ఉదారభావం ఉంది అంత తినప్పుడు అనుకుంటున్నారు, ఈయన పైన దయ చేయాలా, వాళ్ళకు చాలా మంచోళ్ళు అంట అనుకొని యోగి లాస్ట్కి అన్నం తిని అంటున్నారో, నీవు నాకు అన్నం పెట్టినావా, నాకు తృప్తి అయిపోయింది, చాలా సంతోషం, అడుగు ఏం కావాలా అంట. ఆ బాలకుడు చాలా మంచోళ్ళు. ఆయన ఏమంటారు, స్వామి మీరేం మాట అంటున్నారో, నీ దగ్గర తినేకి అన్నం లేదు, సార్ లేదు, నీళ్ళు లేదు, నా దగ్గర తీసుకొని తినే ఏం కావాలో అడుగు అంటున్నారు. యోగిరాజ్కి చాలా సంతోషం అయింది. ఆ పిల్లడు అంటారు, నీవే కావాలంటే అడుగు, నేను నీకు ఇస్తా అంట. యోగిరాజ్కి చాలా సంతోషం అయిపోయింది ఈ మాటిని. కానీ నాకు ఇస్తావా, ఇస్తామంట. నేను అన్నం తిన్నాం అడగలే, చూడు నీవేం అడుగు నేను ఇస్తా అంటారు. నీ మనసు ఇచ్చేయి నాకు, చూడు స్వామి ఇచ్చినామంటారు. చూడు మరి మనసు నాది, ఏం చెప్తే నీవు వినొద్దు. ఇంకో మనసు నాకు ఇచ్చినావు, మనసు ఏం చెప్తే నీవు వినొద్దు. కానీ స్వామి అంట గంప తలపైన ఉంది, నీళ్ళు పక్కకి ఉంది, నిలబడినారో అట్లే నిలబడినారు. మనసు అంటుంది చాలా లేట్ అయిపోయింది, ఆకలి కొన్ని ఉంటారు, నడో హే నీ మాట నెల. చూడు వాళ్ళు వస్తారా కొడతారా, వాళ్ళ ఆకలి కొన్ని వచ్చి కొడతారా, నడో అంటే ఏ నీ మాట నెల అయిపోయా. అట్లే నిలబడ్డా. వాళ్ళంతా ఏమిట్లా చాలా చేపాయి, వాళ్ళేమంటే వచ్చి చూస్తే అట్లా నిలబడ్డారు. ఏమయ్యా రాపడమంటే మాట్లాడదు, మనసు ఏమంటే నీ మాట లేదంట. అట్లే నిలబడ్డా. 1-2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు, 1-2 రోజు కాదు. మనసు ఏమేమనండి, కాలు నస్తా ఉంది, కూర్చో నీ మాట నెల. ఆకలి అయింది, నీళ్ళు దప్పకి అయింది, నడ ఊరికే నీ మాట నెల. సిద్ధి అయిపోయా. గురువాక్యమే మంత్ర. అట్లా నిలబడానికి ఆయన చేతన పైకి వచ్చేసింది. సిద్ధి పురుష అయిపోయిన ఆయన పేరే. మరి గురు గోరఖనాథ్ అనుకున్నారు, 12 సంవత్సరాలు అయింది. ఆయన ఎట్లా నిలబడినారు, ఏమైంది, సొసైటీ వచ్చినారు. వస్తే కట్టిలాగా నిలబడినారు, ఇంకేం లేదు, రక్తమంతా ఎండిపోయింది, మాంసమంతా కరిగిపోయింది, అస్థి పంజర్ ఎముక చర్మం ఇంకో ఏం లే, అట్లే నిలబడినారు. అప్పుడు ఆయనకి ఇది ఉపదేశం ఇచ్చి ఆయనకి అడబరంగనాథ్ అంత పేరు పెట్టేసినారు. ఆయనది ఒక మతం ఉంది, గురు గోరఖనాథ్ లో ఆయన ఒక మతం అడబరంగనాథ్. అడబరంగ రూపంగా మనసుకే తన స్వాధీనం చేసుకున్న వాళ్ళు, మంత్రం లేదు ఏం లేదు, గురువాక్యమే. మహానుభావులు అయిపోయినారు. అలాగా చేస్తే అవుతుంది. గురువు ఏం చెప్తాడో దాని ప్రకారం నడాల. మనసు ఏం చెప్తుంది నడకూడదు, కార్యశుద్ధి అయిపోతుంది. మనం చేసేది మనకు చెప్పిన ప్రకారం నడిచేది. గురువు మాట ఏమేమో నాకు తయారు లేదు. మరి గురు కృప ఎంత దొరుకుతుంది? మనం గురు దగ్గర కృప ఆడుకునేది, కోరది కృప, నడిసేది మనకు చెప్పిన ప్రకారం. మరి గురుముఖ్ కావాలంటే ఎట్లాగైతుంది? దాని కొరకే వాళ్ళు చెప్పిన ప్రకారం నడిస్తే కార్యశుద్ధి అయిపోతుంది. మనసు చెప్పిన ప్రకారం నడిస్తే ఎప్పుడు కార్యశుద్ధి కాదు. దాని కొరకే అందరికీ, ఎవరికి మానవ శరీరం దొరికింది, అందరికీ అధికారం ఉంది, పరమాత్మలో చేరే అధికారం. అయితే మనసే ఒక ఆటంకం, మనసే ఒక మధ్యలో గోడార్థం ఉంది. అది పోతే కార్యశుద్ధి అయిపోతుంది. దీని కొరకే మహాత్ములు నామదానం ఇచ్చినారు. నామస్మరణ చేయండి. నామస్మరణ నుంచి మీ చేతనంతర్ముఖం అవుతుంది, మీ జ్ఞాన చక్షు తెరుస్తుంది, మీ కార్యశుద్ధి అయిపోతుంది. ఆటోమేటిక్ పరదా దూరం అయిపోతుంది, మనసు వస్తుంది.
साकते सोते बहु गुरु जी बरिया क्यों करे ताण तणी जी तंते सोते कुछ निके से नाही साकते संगे न कीजे. మరి అదే రామదాస్ స్వామి గారు ఏమంటున్నారు చూడండి, సాకట్ అంటే దుష్టుడు. ఈ జీవి లోకంలో ఎట్లాకైపోయింది, సిక్కొన్నింది అంత దారం ఉంటే అంత ఎదు అయిపోతుంది చూడండి. మరి దానికి ఎడిపించి కయ్యలే, దాని నుంచి బట్టను తయారయ్యలే, యాదు కార్యంకి రాదు. అట్లా అయిపోయింది మన మనసు, లోకవస్తు రూపం అయిపోయింది. నేను బంధాన్ని చెప్పినాము చూడండి, ఒక మనిషి తానే పోయి ఒక కంబకే పట్టుకున్నారు. ఏమంటున్నారో, ఈ కంబ నాకు ఎడిసలేదు. తానే కంబకి పట్టుకొని కంబ నాకు ఎడిసలేదు అంటున్నారు. అలాగా మనము అంటున్నాము. ఇప్పుడు మహాత్ముల దగ్గర పోయి ఏం చేయాల స్వామి, అయ్యలేదంట. సంసారంలో చాలా కష్టము, ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది, ఇది బాధ ఉంది, ఆ బాధ ఉంది స్వామి, చాలా కష్టం సంసారము. ఇడండి సంసారం అంటే అయ్యలేదు స్వామి, సంసారం నడిచలేదంటాం. సంసారం మనకి పట్టిన, మనం పట్టినాం దానికి. ఏమంటామో సంసారంగా ఇడిసలే, చాలా కష్టం. అలాగా మంది అయిపోయింది, దారం అంతా చుట్టుకొనింది. ధ్యానంలో కూర్చుంటే పిక్చర్ చాలా అయిపోతుంది. పెళ్లి చేయాలా, ఇది చేయాలా, ఆ చేయాలా, ఇది ఆ కార్యం, ఈ కార్యం, అట్లా ఇట్లా అంటే నామస్మరణ లేదు, ఇదే పిక్చర్. మళ్ళీ కార్యసిద్ధి ఎట్టక అవుతుంది. ఎందుకు లోపల అదే ఉంది, లోపల ఏమంటుంది అదే వస్తుంది. రీల్లో మనసులో ఏమంటే అదే వచ్చింది. మహాత్ముడు నామస్మరణ చేయండి అంటే మనం సంసార స్మరణ చేస్తాం పగల రాత్రి. మళ్ళీ ధ్యానం ఎట్లా జరుగుతుందా, ధ్యానంలో కూర్చుంటే అవే వస్తుంది. నామరూపమై ఉంటే కార్యశుద్ధి అవుతుందా, ఇంకో వేరే ఉపాయం లేదు. అన్నం తిన్నప్పుడు నామస్మరణ, త్రోవ నడిసేప్పుడు నామస్మరణ, పొలంలో పని చేసేప్పుడు నామస్మరణ, కార్యశుద్ధి అయిపోయా. సంసారం విడిచిపెట్టే పనిలే, కాయబట్టి రుద్రాక్ష బెట్లే. సహజములో ముక్తి, మన ముక్తి మన ఎనికి రావాలా, మనం ముక్తి ఎనికి పోకూడదు. ముక్తి మన ఎనికి రావాలా, మనం నామరూపం కావాలా, కార్యసిద్ధి అయిపోతుంది. सतगुरु साधे संगते नीकी मिल संगते राम रविजे अंतर रतन जवे हर मानखे गुरु कृपाते लीजे. మరి అదే రామదాస్ స్వామి గారు అంటున్నారు, దాని కొరకే సాధు సంఘ, సంత మహాత్ముల సమాగం సాధు సంఘంలో ఎందుకు పోయేది? వాళ్ళ దగ్గర పోతే మనలో భక్తి భావం ప్రకటమవుతుంది, పరమాత్మలో చేరాలంటే ఒక ప్రేమ ప్రకటమవుతుంది, భక్తి ప్రకటమవుతుంది. దాని కొరకు వాళ్ళ దగ్గర పోయేది. దానికి అదే మాట అంటున్నారో, అంతర రత్న జవాహర మానక, అంతర రత్న జవాహర్. ఇప్పుడు మనలో అఖుట్ బండారమే నిండుంది. మనలో కాయా కంచన నగరి అఖుట్ బరే బండార. ఈ శరీరములో అఖుటమైన భండార నిండుంది. వజ్రాలు, వైడోరియా, మాణిక్, బంగారం, వజ్రాల బిల్డింగే ఉంది లోపల. దేవలోకములు మనం లోపల వస్తే దండిక అంత నిండుంది లోపల. ఇప్పుడు మనలో మన తండ్రి మన లోపల అన్ని వస్తువులు మన కొరకు పెట్టినారు. అది మనం ప్రాప్తి చేసుకోక బయట భిక్షాడుకుంటున్నాం, బట్టములో అన్నం చింత చేస్తూ పారాడుతున్నాం. మనం అందరికి ఇచ్చేవాళ్ళే. ఇప్పుడు ఎందుకు ఈ గతి పట్టినాము? మనలో ఉండే అఖుటమైన భండారం ఉంది, మనం లోపలికి వచ్చేస్తే మనకి దొరికిపోతుంది. ఎప్పుడు తక్కువ పడక బండారం.
లోపల పోతే నువ్వు దొరికేది. అదే దాని కొరకే గురు కృప నుంచి అది దొరుకుతుంది. మహాత్ములు మనకి ఆ యుక్తి ఇచ్చినారు. నామరూపం అయితే 2-2.5 గంట రోజు ధ్యానంలోకి వచ్చుంటే నిదానంగా మన చేతనంతర్ముఖం అవుతుంది, మన జ్ఞాన చర్చ తీరుస్తుంది. ఆ వస్తువులు మన లోపల మనకు కనపడుతుంది, మనం ధన్యుడు అయిపోతాం. మన ఇంటి లోపల కొనిసిన ధనం మనకి దొరకపోతే మనం సహకారమే. అలాగా లోపలికి పోతే ఆ వస్తువులు దొరకపోతే మనం ధన్యుడు అయిపోతాం. మన ఆశ తృష్ణ సమాప్తి అయిపోతుంది. మనం అందరికి ఇచ్చేవాళ్ళు కానీ అనుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు రోటి మళ్ళా బట్ట చింత చేసే పని వచ్చింది. ఎందుకో తన రూపము తాను మర్చినికే, తన ఊరు తాను మర్చినికే. ఈ ఊరికి తన ఊరు అనుకొని, ఈ శరీరానికి తన రూపం అనుకొని ఈ గతి పట్టినాం. మాటలు ఏమంటారు? ఈ లోకం మీ లోకం కాదు, ఇది కాలం మరి మాయాలోకం ఉన్నది. మీ లోకము సత్లో సత్ఖండం ఉంది. ఈ మీ శరీరమే కాదు, మీరు ఆత్మలు. మీరు ఆత్మలు అయితే మీ వాళ్ళు ఎవరు? పరమాత్మలు. మీ శరీరాలు అయితే సంసారం కావాల్సింది. ఇది బాడిగి ఇల్లు. ఎవరికి 70-80 సంవత్సరాల వరకు దొరికింది. మన వాళ్ళు ఎట్లా పారేసిపోయినా మనం ఒకరోజు పారేసిపోయేవాళ్ళే. మనం శరీరాలు కాదు, బాడిగి ఇల్లు. మనం ఆత్మలు. మనం ఆత్మలు అయితే మన వాళ్ళు ఎవరు? పరమాత్మలు. దాని కొరకు అదే మాట అంటున్నారు, మనలో అద్భుతమైన బండారం అని తండ్రి పెట్టి పంపించినారు. అయితే గురు అదే యుక్తి మనకి ఇచ్చినారు, దాన్ని తీసే యుక్తి గురు ఇచ్చినారు. నామస్మరణ ధ్యానం మనం చేసి లోపల వచ్చేస్తే మన జ్ఞాన చర్చ తెరిస్తే మనకి దొరికిపోతుంది. మనం ధన్యుడు అయిపోతాం. ఆశ తృష్ణను సమాప్తి అయిపోతుంది. ఎప్పుడు ఆనందమే. ఈ లోకంలో బాధ లేవు. మనమే బాధ చేసుకుంటాము. సంసార వస్తువు నుంచి ప్రేమ చేసుకొని, సంసార చింతనం చేసుకొని మనమే బాధ పెట్టుకుంటాం. లేకుంటే బాధ లేవేలు. నామరూపమై ఉంటే ఎప్పుడూ ఆనందమే. కష్టాలు లేవు, నష్టాలు లేవు, బాధలు లేవు. మనం దీని రూపమైకి ఇది ఈ లోకద వస్తువు ఏమి శాశ్వతం లేదు. ఈ రోజు ఉండే రేపుండే మర్నాడు ఉండేట్లే హెచ్చు తక్కువ అవుతా ఉంటుంది. దాని నుంచి ప్రేమ పెట్టుకొని మనం బాధపడే పని. అదే నామసంగడ ప్రేమ ఉంటే కష్టాలు లేవు, నష్టాలు లేవు, బాధనే లేవు. ఎప్పుడూ ఆనందమే ఆనందం. దానికి మహాత్ములు అంటారు, గురు మీకు ఆ యుక్తి ఇచ్చినారా? మీలో అద్భుతమైన బండారం ఉంది, దాని నుంచి మీరు తీయండి. మీ ఆశ తృష్ణ సమాప్తి అయిపోతుంది, మీరు ధన్యుడు అయిపోతారా. మీరందరికి ఇచ్చేవాళ్ళు కానీ ఎరుకునే వాళ్ళు కాదు. అట్లా వాళ్ళు మీరు. मेरा ठाकुर बड़ा बड़ा है स्वामी, हम क्यों कर मिली जे। नानक मेल मिलाए गुरु, पूरा जन को पूर्ण दीजे। మరి అదే గురు నానక్ గారు రామదాస్ స్వామి లాస్ట్ లో అంటున్నారు, నా ఠాకూరు అంటే నా పరమాత్ముడు, ఆయన దయాళుడే. ఆయన ఇప్పుడు పరమాత్మ కృప వలన సొంత సద్గురువులు దొరుకుతారు. సద్గురు కృప వలన మరి పరమాత్మ దొరికిపోతారు. ఇదో విజరియా ఉంది. మనమే పరమాత్మలో సేరే ఖాయలే. దాని కొరకే ఆ పరమాత్మ కృప వలన సద్గురువులు దొరుకుతారా, సద్గురు కృప వలన పరమాత్మ దొరికిపోతారు. ఇది ఒక మార్గం ఉంది. దాని కొరకే అంటున్నారు, పరమాత్మ కృప చేసినకే మనకి సద్గురువులు దొరికినారు. ఆ సద్గురు చెప్పిన ప్రకారం మనం నడిస్తే మన కార్యసిద్ధి అవుతుంది. వాళ్ళ కృప మన పైన అవుతుంది, పరమాత్ముడు దొరికిపోతారా. ఈ లోక ఇక్కడ ఆనందంలో ఉండొచ్చు, పోయే సమయంలో ఆనందం తప్పవచ్చు. మహాత్ములేమంటారు, పోయే సమయంలో ఆనందంలో పోండి, నక్కని. చూడండి, ఒక బాలకుడు పుడతానా, జీవుడు ఈ లోకంలో పుడతానా ఏడుస్తూ ఉంటారు. వీళ్ళంతా సంతోషం పడతారు, కొడుకు పుట్టినారంట. ఆయన పుడితే భూమి పైన పడుతూనే ఏడుస్తారు. నేను ఎక్కడ వచ్చేస్తే అంట. ఎందుకు ఏడుస్తారా? తల్లి గర్భములో నాదం వినపడుతుంది లోపల. తల్లి గర్భములో నాదం వినపడతా ఉంటుంది లోపల. జ్యోతి కనపడతా ఉంటుంది, లైట్.
మరి 106 జన్మ వరకే ఇంక జ్ఞాపం ఉంటుంది. తల్లి గర్భములో కనపడతా ఉంటుంది, 106 జన్మ వరకు కనపడతా ఉంటుంది. బయట పడతాన మాయ మరొక రూపీ పరద వేసేస్తుంది. అవన్నీ జ్ఞానం మర్చిపోతుంది. శబ్దం పొందాయా, జ్యోతి పాయా, జ్ఞానం పాయా. 100 జన్మాలతో ఉండే జ్ఞానం అంతా బంద్, జ్ఞాపం లేక అయిపో. దాని గురించి ఏడుస్తారు ఈయన. నేను ఎక్కడ వచ్చేస్తే అంత ఏడుస్తారు ఈయన. కహా అంటారు. ఎక్కడ వచ్చేస్తే ఈయన ఏడుస్తారు. వీళ్ళు సంతోషం పడతారు, కొడుకు పుట్టినారంట. దాని కొరకే అదే మహాత్ములు ఏమంటారు, జబ్ తుమ్ पैदा हुए तुम रोए जग हंसा, अब ऐसे करने कर चलो तुम हंसे जग रोए. పోయే సమయంలో నీవు నక్కుని పో, సత్యప్పుడు నక్కుని పో. వీళ్ళు ఏడుసాల. ఎందుకు నువ్వు పుట్టప్పుడు వీళ్ళు నవ్వినారు, నువ్వు ఏడుస్తుంటే వీళ్ళు నవ్వినారు. ఎప్పుడో సత్యప్పుడు నీవు నక్కుని పోవాలా, నీ కొరికి వీళ్ళు ఏడుసాలంట. ఎవరు నవ్వినారో వాళ్ళు ఏడుసాల. ఇప్పుడు ఎవరి కొరికే వీళ్ళంతా ఏడుస్తారు? మంది మహాత్ముల కొరికే, మంది మహాత్ముల కొరికే. ఇవి కొన్ని రోజు ఉంటేనే బాగుంటుంది అంటే వాళ్ళ కొరికి ఏడుస్తారు. ప్రపంచం కొరికి ఏడుస్తారు. దాని కొరికే వాళ్ళ భక్తి చేసుకొని పోతేనే మనకి ఇంట్లో ఇది దొరుకుతుంది. పోయే సమయంలో ఆనందంలో పోవచ్చు. మరి బాధనే ఉండలేదా, ಯಾವ వస్తువు పైన విమోహమే ఉండలేదా? నామం విడిస్తే ఆనందంలో వెళ్ళిపో, నక్కుని గురువు ఉంటారో ఆయన ఉంటారో ఆనందంలో పోతా. మరి వస్తు రూపం ఆయనకే ఇడిచిపెట్టగా మనసు ఉండలే. వాళ్ళు కొడతారు, యమదూత మరో టైం అయిందంటే. వీళ్ళు ఇడిచిపెట్టది ఎట్లా అంటారు, జబర్దస్తి పీకుతారు వాళ్ళు. సత్యప్పుడు యమదూతులు జబర్దస్తి ప్రాణం పీకేప్పుడు ఒక్కొక్క ఎంటికల నుంచి ప్రాణం జబర్దస్తి పీక నుంచి 1000 తేలు 1000 ఫామ్ కొడితే ఎంత బాధ అవుతుంది, ఎంత ఎంటికలు అవుతుంది. ఎందుకో పొయ్యేకి తయారు లేదు అని ఇడిచిపెట్టు. వాళ్ళు ఉండిచ్చకి లేదు, జబర్దస్తి పీకుతారు పైకి. దాని నుంచి బాధ. మరి పొయ్యప్పుడు ఆనందంగా పోతే ఇంక బాధ ఎందుకు? ఎందుకో ఇలా ಯಾವ వస్తువు పైన విమోహమే లేకపోతే, మాయ మోహమే లేకపోతే ఇంక బాధ ఎందుకు? దానికే నామరూపం అయితే ఇట్లా మనలో భావం ప్రకటమవుతుంది. ఇది మనకి దొరుకుతుంది, మన కార్యసిద్ధి అయిపోతుంది. లేకుంటే ఎప్పుడు ఇదే సంసార చింతనం చేసుకొని దీని రూపమై లాస్ట్ టైంలో బాధపడ పని వస్తుంది. ఎందుకు ఇది వస్తువు అంతా ఇడిచిపెట్టుకోవాలా, అప్పుడు బాధ అవుతుంది. నేనంతా ఇడిచిపెట్టిపోతున్నామంట. ఇదే ఆశ పెట్టుకొని పోయేది, మరి దీంట్లో పుట్టేది. జహా ఆశ తహా వాస. మరి మానవ శరీరం దొరకాలి. కుక్క ఇంటి ముందు వచ్చేస్తారో, సివిల్ అయి వచ్చేస్తారో, మానవి పుడతారా? మానవ శరీరం దొరకాలి. ఇదే ఆశ పెట్టుకొని పోయినకే గతి. దాని కొరకే మహాత్ములు అంటారు, సంసారం చేయండి. సంసారం చేసేది ఏం తప్పలేదు, మన డ్యూటీ ఉంది. సంసారం చేయాలా, అయితే నామరూపమై చేయాలా, గురు రూపమై చేయాలా. ఈ లోక పరలోక 2 సుఖాలు మనకి దొరికిపోతుంది. ఇక్కడ ఆనందంలో ఉండొచ్చు, పై సమయంలో ఆనందంలో పోవచ్చు, పై మండలాల్లో ఆనందంలో ఉండొచ్చు. ఈ లోక పరలోక 2 సుఖాలు మనకి దొరికిపోతుంది. नानक मेल मिलाए गुरु पूरा जन को पूर्ण दीजिए. సంగతి వారికి మనకి ఇప్పుడు రామాజీ గారు బయటకు వెళ్తున్నారు. ఆ సమయంలో మీరు ఎవరు చరణాలు ముట్టవుతుంది మా యొక్క వినంతి. సంగతి వారికి వినంతి, మీరు ప్రశాంత్ లేదు.
सदस्य विनती कोई ना खड़े नहीं, ऐसे बैठे बैठे शांत से दर्शन लेंगे। अन्ना प्रसाद देना इधर दे दो इनको, बच्चे तो परेशान कर रहे हैं। ये बच्चों को निकालो, जरूर कैसा बंद करेंगे आप? बच्चों को बाहर निकालो, सबको बाहर दो, बच्चे लोग को बाहर दो। तो बच्चे को निकालो बाहर, जरूर कैसा बंद करेंगे? अपना बोर्ड आडवाड़ी मंदिर में कूटो ఇటుముగా నిదానముగా కూర్చొని బాబాజీ గారి దర్శనం తీసుకోవాలి. संगत से विनती ऐसे बैठे रहिए थोड़ी देर के लिए. संगत से विनती थोड़ी देर के बैठे रहिए, गेट बंद कर दीजिए प्लीज. इसी हॉल में बैठे रहिए आप लोग. ప్రసంగం లేదు, అందరికీ ఇంకా లేట్ అయిపోతుంది. వాళ్ళే పొద్దున వచ్చిన ఆడే సత్సంగం అందరూ ఒకే టూర్ అయిపోతుంది. అక్కడే పెట్టేస్తాం. అప్పుడే కొంచెం పట్టు తీసుకొని ఇది కడిగే పని కడిగే అవుతుందా ఊరికి చూస్తుంది బకెట్ తీసుకొని ఒక లైన్ తుడిసేస్తే అట్లా ఉంది. ఊరికి తుడిసేస్తే కడిగే పని బట్ట వెళ్ళిపోయి ఎక్కువ వచ్చేసారు.
తీసుకో దర్శనం తీసుకో ఇట్లా పోతా ఉంటే తీస్తూ ఉంటా. राम कुमार बोल हरि भजन मगन है प्रेम से, बोल हरि भजन को मगन है प्रेम से, चुप जब रहो तब ध्यान धरना. परम संत सदगुरु పల్టూ సాహెబ్ గారి వాక్యం. ఇప్పుడు హిందీలో చాలా సేపు ఇప్పుడు 30 గంట చెప్పిన విషయాలు సంక్షిప్తుల్లో పల్టూ సాహెబ్ గారు ఏమంటున్నారు, दास जो कहाए के आस ना कीजिए, आस करे సో దాస నాహి. మీరు మనము సద్గురు చరణములో ఎందుకు పోతుంటామో, గురు దగ్గర పోతే మన వ్యాపారం బాగా నడుస్తుంది, జరుగుతుంది, ధనలాభం జరుగుతుంది, మన వ్యాధి పోతుంది. దీని కొరకే గురువు దగ్గర పోయే పని ఏముంది? వ్యాధి వస్తే, బిమారీ వస్తే డాక్టర్ దగ్గర పోతే పోతుంది. ధనం కావాలంటే వ్యాపారం చేస్తే ధనం దొరుకుతుంది, గురు దగ్గర పోయేటని. ఏం పెద్ద మాట. గురు దగ్గర మనం ఎందుకు పోతుంటాం? మరి సత్యపుత్రులు రాకూడదంట, ముక్తి కోరిక. గురు మన ఆచారాలు తీసుకుంటారు, ఆయన నామం ఇచ్చే రోజు ఏం చేస్తారు? ఆత్మకి శబ్దానికి కనెక్షన్ ఇస్తారు. ఆ రోజే మన రికార్డు యమధర్మరాయ నుంచి తన స్వాధీనం తీసుకుంటారు. మన రికార్డు ఆ రోజు నుంచి ఎం డిపార్ట్లో లేదు. ఆ రోజు నుంచి ఎక్కడ వచ్చేసింది? గురు డిపార్ట్లో. మరి అంత సమయంలో
గురువు వస్తారు. యమదూత రానిచ్చాలే. ప్రాణం పోయే సమయంలో ఎవరు వస్తారు? గురువు వస్తారు. దాని కొరకే మరి సత్య పుట్టలు రాకూడదంటే మనం గురువు దగ్గర పోయేది. గురువు దాంతో జవాబారి తీసుకుంటాడు. మరి గురువు దగ్గర పోయి ఆశ చేసుకుంటే దాని కొరకే అంటారు మనము ఆశ చేసే వాళ్ళంటే వాళ్ళు దాసుడే కాదు అంట, భక్తుడు కాదంట. భక్తు అంటే భగవంతు నామ పైన ప్రేమ పెట్టుకొని నామరూపమై ఉండేవాళ్ళు దాసుడు అంట. సంసారం విడిచిపెట్టే పని లేదు. నేను ఎప్పుడున్నా కానీ సత్సంగంలో చెప్తుంటాము, మనం కాబట్టి రుద్రా చేసుకుంటే మాత్ర భక్తి అవుతుందంటే లేవు. సంసారం విడిచిపెట్టి సన్యాసి అయితే భక్తి అవుతుందంటే లేవు. సంసారంలో వండుకొని మనం ఈ కార్యం చేయాల్సిందే. మహాత్ములేమంటారు, మీరు సంసారంలో ఉండండి, మీ కార్యం మీరు చేసుకోండి, అయితేనా దీని రూపమై చేసుకోవద్దు, మోసం అవుతారు. ఎందుకు? దీనికి మీకు సంబంధాలు 4 దినాలు. ఇది మాయ కనపడుతుంది. లేవు. ఈరోజు ఉండే వస్తువు రేపు ఉండలే, రేపుండే వస్తువు మర్నాడు ఉండలే. పరివర్తనశీల సంసారం అంట. దాని కొరకే మహాత్ములు అంటారు, ఇప్పుడు ఈ కంటి నుంచి మనకు కనపడుతుంది, మనం నిజం అనుకుంటున్నాము. మనం సాధనం చేసుకొని ఈ 9 ద్వారాలు వేసిపెట్టి 10వ ద్వారంలో వచ్చేస్తే మన జ్ఞాన్ చచ్చు తెరిస్తే ఆ కన్ను నుంచి చూడండి నిజం కనపడుతుంది. ఇవన్నీ సొల్లు. ఆ కాలుతో మోసం చేసే కొరకు అన్ని తయారు చేసినారు. కుటుంబ పరివారాలు, ధన సంపత్తిలో, మాడి బంగ్లాలు ఇవన్నీ తయారు చేసి పెట్టినారు. ఈ ఆత్మ మన కంపౌండ్ నుంచి కడగాక పోకూడదంటే ఇవన్నీ వస్తువులు. దీన అజ్ఞాన వశాత్తుని, మోహ వశాత్తుని దీన రూపం అయిపోతుంది. ఆత్మ నాది 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 అంటే పగల రాత్రి మోహం పెట్టుకొని ఇదే రూపం అయ్యి దీని సుమరం చేస్తుంది. మహాత్ములు ఏమంటారో నామసుమరం చేయండి, మీకు సుఖ మరియు శాంతి దొరుకుతుంది. లోక వస్తు సుమరం చేస్తే దీంట్లో అశాంతి ఉంది, కష్టం ఉంది, నష్టం ఉంది, వ్యాధి ఉంది. నామసుమరంలో శాంతి ఉంది, ఆనందం ఉంది, ముక్తి ఉంది. అయితే మనసు చేసేలా మనసు మరి సంసార వస్తు సుమరం చింతన చేస్తుంది. కానీ నామ చింతనములో దాని రూపం అయ్యి దానికి మహాత్ములు ఏమంటారు నామరూపం కాదు, నామరూపమై సంసారం చేయండి. సంసారం చేసేది ఏమి తప్పలేదు, మన డ్యూటీ ఉంది. 8 జన్మములో ఎవరికి ఇచ్చేది ఉంటుంది, ఎవరి నుంచి తీసుకునేది ఉంటుంది. అట్లా ఆత్మ వాళ్ళే అంతా కుటుంబ పరివార రూపంలో వచ్చి ఉంటారు. మహాత్ములు ఏమంటారు చేసుకోండి, డ్యూటీ ఉంది. అయితే దాని రూపం అయి చేయొద్దు. వాళ్ళు మీ వాళ్ళు కాదు. మీరు వచ్చే రోజు మీ జత ఎవరు రాలే, మీరు పోయే రోజు మీ జత ఎవరు వచ్చే వాళ్ళు లేరు. మీ వాళ్ళు ఎట్లా అవుతారు? 4 మంది సేవ్ చేసేస్తారు. అయ్యేది ఉంటుంది, లేదంటే లేదు. దాని కొరికే పల్టు సాహెబ్ గారు అంటున్నారు, భజన చేయండి, నామస్మరణ ధ్యానం చేయండి. నామస్మరణ ధ్యానం పొద్దున లేసి 2 గంటల నామస్మరణ ధ్యానంలో కూర్చొని మీరు సంసార కార్యం చేసుకోండి. ఇక్కడ ఆనందమే, పోయే సమయంలో మీకు ఆనందమే. సత్యప్పుడు అదే నామం మరి గురువు వస్తారు, యమదూత రానిచ్చారు, అప్పుడు ఆనందం. తోలుకుపోయి పై మండలంలో పెడతారా, మరి మానవ శరీరంలో పంపించాలా, అప్పుడు ఆనందం. దాని కొరకే దీని సంసార చింతనం చేసుకొని పోతే మరి దీంట్లో రావాల్సిందే. జహా ఆశ తహా వాస. ఎక్కడ మన ఆశ ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉంటుంది, ఎక్కడ మోహం ఉంటుంది, మరి ఆయన అక్కడ రావాల్సిందే. సంసారములో కుక్క అయి కొడతారా, పశువులాయి మహానాయి ఇంటి ముందు నిలబడతారా? అంటే శరీరము వీళ్ళు చేసిన కర్మాలపైన ఆధారపడి ఉంది. శరీరము న్యాయం ఉంది. జహా ఆశ తహా వాస. ఎక్కడ మన ఆశ ఉంది, ఆత్మ అక్కడ వస్తుంది. దాని కొరకే మహాత్ములు అంటారు, మీరు నామ భజన చేయండి. పొద్దున లేచి 2 గంటల నామ
నామస్మరణ ధ్యానం చేసి మరి కార్యరూపం కాండి. ఈలోక పరలోక రెండు సుఖాలు మీకు దొరికిపోతుంది. ఈ మానవ శరీరంలో వచ్చేందుకే సార్థకం అయిపోతుంది. నేను ఇప్పుడు కథ చెప్తే హిందీలో, భార్య భర్తలు ఇద్దరు, ఆయన సాగుతారు, వడ్డీ వ్యాపారి, దానిపైన ఎక్కువ ఇలా భక్తి పూజా పాఠ దానిపైన లేవు. ఈయన భక్తురాలు పొద్దున లేసి స్నానం చేసి పూజలో కూర్చునేది, ధ్యానం చేసుకునేది అన్ని చేస్తే బాధపడేది. నా వాళ్ళు ఎప్పుడు డబ్బు 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 శుభ్రం చేస్తూ ఉంటారు, మరి ఉద్ధారం అయ్యేది ఎట్లా అంట ఆయనకి అనేది. స్వామి, మానవ శరీరం చాలా అమూల్య రత్నం ఉంది, పరమాత్మ భక్తి నామస్మరణ కొన్ని చేయి అంటే ఇప్పుడు ఏం అవసరం ఉంది, ఇంకా చాలా టైం ఉంది, ఎప్పుడన్నా చేసుకోవచ్చు అనేది అట్లా అనేది. ఇంకా ఆమె ఊరికి అయ్యేది. మరి ఎట్లా 10-12 సంవత్సరాల నుంచి అది మంచి మనసు మరి చెప్తున్నది ఎట్లా అనేది జారుకునేది. ఒత్తిడమైంది, జ్వరం వచ్చేసింది, చాలా బాధలో పడుకున్నారు, వ్యాధులు. అప్పుడు ఒక 8 రోజు అయింది, జ్వరం వెళ్ళా. భార్యకు అంటారు, ఏమో పోయి ఎక్కడైనా బెడ్ ఉంటే తోలుకురా అంట. పోయింది, బెడ్కి తోలుకొచ్చింది. వాళ్ళంతా చూసి అంత ఔషధం ఇచ్చినారు, 3 పూట తినేలా అంటే చెప్పినారు. ఆమె ఔషధం తీసుకుపోయి అల్మారీలో బెడ్ చేసి పెట్టింది. ఈయన పొద్దున లేదు, సాయంత్రం లేదు, మరి పొద్దున అయిపోయింది పుట్టింది. అప్పుడు ఆయన అంటున్నారు, ఏమో నిన్న వైద్యుడు వచ్చింది, ఆయన ఔషధం ఇలా ఇచ్చినారు, ఎందుకు నాకు వేయలేదు, ఇంకో ఏమో ఇంత జల్దీ ఉందా, ఏమంత ఇక రేపు ఇవ్వచ్చు, మర్నాడు ఇవ్వచ్చు, ఇంకొక రోజు ఇవ్వచ్చు, ఏమంత జల్దీ ఏముందా. అప్పుడు ఈనాడు చనిపోతే అప్పుడు నీ ఔషధం ఎంత వస్తుందో. అప్పుడు అదంటుంది, స్వామి నువ్వు చనిపోయాక మర్చిపోయినావు, ఈరోజు జ్ఞాపకం వచ్చిందో నేను చనిపోతే. నీకు చనిపోయేది జ్ఞాపకం అంటే నువ్వు భజన చేస్తుందా, భక్తి చేసేవాళ్ళు, అదే జ్ఞాపకం లేక ఇట్లా. ఈరోజు నేను బాగలేక ఇంకా చనిపోతే ఎట్లా అంటే నీకు జ్ఞాపకం వచ్చిందా. అప్పుడు అప్పుడు ఆయనకు సాక్ కొట్టింది, అవును బయట వ్యాధి ఔషధం నుంచి ఎట్లా పోతుందా, ఈ సత్య పుట్టే వ్యాధి. మరి ఈ వ్యాధి కొరకే పరమాత్మ భక్తి చేయాల్సింది అంతా జ్ఞాపకం వచ్చింది. అప్పుడు కానీ నేను చేస్తా అంటుంది. అప్పుడు ఆమె ఔషధం వచ్చింది, 2 రోజులకి బాగా అయిపోయినారు. అప్పుడు నుంచి ఆ సేపు ధ్యానం చేసే పూజా పాఠ ధ్యానం చేసే శురు చేసినారు. అలాగే ఉంటుంది. దానికి మనము మృత్యుకి మర్చిపోయినాము. ఇప్పుడు పక్షికి 2 రెక్కలు ఉంటుంది, 2 రెక్కలు బాగుంటేనే పక్షి ఆరేది. ఒక రెక్క లేకపోతే ఇంకా ఎట్లా ఆడుతుందా, దానికి ఒక మృత్యు భయం ఉండాల, సద్గురు చరణంలో నిజమైన భావం ఉండాల, ప్రేమ ఉండాల. ఇది 2 ఉంటే మాత్రం కార్యం అవుతుంది, భక్తి నడుస్తుంది. లేకుంటే ఇంకా చిన్న వయసు ఉందా, మరీ చూస్తా, ముందుకు చూస్తా, ఎప్పుడైనా చేస్తా, లేకపోతే 70 సంవత్సరాల నంతరం అదే పని చేస్తా. చూడండి, 70 సంవత్సరాలకి ఇంటి వాళ్ళంతా రిటైర్ చేసేస్తారు, మిల్ ఫ్యాక్టరీ వాళ్ళు 60కి రిటైర్ చేసేస్తారు. పని కొంచెం పని తక్కువ చేస్తేనే వాళ్ళు రిటైర్ చేసేస్తారు. 75 అయితేనే ఇంటి వాళ్ళు రిటైర్ చేసేస్తారు. ఎవరు మాట్లాడేవాళ్ళంటే వీళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు తిరుగులాట వీళ్ళకే. సరే టైంకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, అన్నం పెట్టేవాళ్ళు లేరు, ఊరికి పొరుగు ఉందో అంటారు, ఎంత చేసి ఉంటారు. అవన్నీ జ్ఞాపకం వస్తుంది. సేవ నేను ఇల్లు కడితే ఇంత సేనుకుంటే వీళ్ళకి ఇంత డబ్బు ఇస్తే వీరు ఇట్లా మాట్లాడుతుంది, బాధపడతారు, వీరు ఉండేవాళ్ళు లేరు. దానికి మన మహారాజ్ గారు కథ చెప్తుంది. ఒక శ్రీమంత్ సాహుకారు ముసలి బాగుండేవాళ్ళు,
పొద్దున లేచి ఇడ్లీ దోశ బాగా తినుకోండి ఆనందంలో ఉండేవాళ్ళు. వయసు అయిపోయింది. వయసు అయితేనే ఇడ్లీ దోశ అయిపోయి ఇక్కడ టైం సరిగ్గా ఇంత ముద్ద అన్నం పెట్టి పెడతారు. ఈయన బాగా తిని ఉండేవాళ్ళు సాగుతారు. క్షీణం అయిపోయినారా యోచన చేసి చూడు. ఎందుకంటే ఎంతవరకే బీరువా బిగించ ఉండే అంతవరకు ఇడ్లీ దోశ రోజు వస్తుంది. అది ఏమైంది, ఈయన అనుకున్నారు నా కొడుకు చాలా మంచి వాళ్ళు, నా పైన చాలా ప్రేమ ఉండేవాళ్ళు అనుకొని బిగించ ఇచ్చేస్తున్నారు. బిగించే వాళ్ళ సేపు పోతేనే నిదానం ఇడ్లీ దోశ బంద్ అయిపోయింది. మరి ఇంత ముద్ద అన్నం తెచ్చి ముందు పెట్టేస్తారు, తిరిగిపోతే తిడతారు. ఇది అయిపోయిందా, బాగా తిని ఉండేవాళ్ళు యోచన అయిపోయింది. ఇట్లా అయిపోయినా ముసలి. ఒకరోజు వాళ్ళు గట్టిగారు వచ్చినారు. చాలా రోజులు ఫ్రెండ్షిప్ ఉండేవాళ్ళు. ఏమో బేటీ కావాలంటే వస్తే చూస్తే ఈయన ఇట్లా అయిపోయినారా మనసు, ఏం సాగుతారు ఇట్లా అయిపోయినారంట. లోపల పక్కకి తెలిసి అడుగుతున్నారు. ఇది ఏం చెప్పేలా నాకంతా ముగిసింది అంటారు. అది ఇవన్నీ విషయాలంతా చెప్పేస్తున్నారు. బిగించే వాళ్ళ సేపులు ఉండేవారికి మర్యాద ఇచ్చినారు. ఆ బిగించకపోతే నీకు అయిపోయింది నాకైతే ఇట్లా అయిపోయింది అంటే ఆయన ఒక యుక్తి చెప్పినారు. చూడు, ఆ 100 రూపాయలు 8 రూపాయలు ఇచ్చినారు. చూడు, 2 రోజులు నిద్రపోకూడదు. ఒక రాయి గుండ్రాలు పెట్టుకొని రాత్రి అంతా వాసుకొని కూర్చో. వాకలు బాగా గడివేసుకొని వాడుచుకొని కూర్చునేది. కొడుకులో వాళ్ళంతా ఉంటే ఇంకో పులుసు పెట్టినారేమో, తీసి లెక్క చేస్తున్నారో, ఇంకో ఎన్ని దినం ఉంది ఏమో, ఇంకో సేవ చేయకపోతే ఇంకో ఎవరికి ఇచ్చేస్తారేమో అనుకొని మరి ఇడ్లీ దోశ వచ్చేస్తావు. చూడు అంటే నీవు ఎక్కడన్నా పోని బియ్యం వేసుకొని పోవాలి. లోపల రూములో మాత్రం ఎవరు చూడొద్దు. లేకపోతే నీ మరణంతో తెలిసిపోతుంది. యుక్తి చెప్పేస్తున్నారు. ఆయనకి కానీ స్వామి అంతా అనుకొని రాత్రి 2 నిద్రపోలే ముసలుడు. ఆ గుండ్రాయి కట్టుకొని కూర్చోలేదు. వీరికి నిద్ర లేదు. తన ఆవాజ్ వస్తే నిద్ర లేదు. ఏం రాత్రి అంతా లెక్క చేస్తారు, ఎన్ని డబ్బు ఉంది ఏమో, పోలీసు పెట్టినారు, లెక్క చేస్తున్నారు, ఎన్ని డబ్బు ఉంది ఏమో అంట. మనం సేవ చేయకపోతే మరి వేరే వాళ్ళకి ఇచ్చేస్తే బాగలేదు. మనం సేవ చేయాలంటే తోడుకు కాలు అంతా రాజు అయిపోయినారు. మరి పొద్దున నుంచి ఇడ్లీ దోశ సేవ అయిపోయింది. ముసలి ఏం చేసేది, బాగా బియ్యం వేసుకొని పోయేది. ఎవరికి లోపల ఇడుతా ఒకటి ఎక్కడైనా పాత బట్ట కొరక పెట్టేది ఎత్తుకురాకి చెప్తా పాత బట్ట అక్కడ ఎక్కడ పడింది అంటే పెట్టేది. బాగా అది నిదానంగా 2 నెలలకు బాగా ఇంకా గుండె బాగా మూల్లో కనపడతా ఉంది. బాగా ఇట్లా ఆయన సత్య వరకు బాగా జరిగింది. ఎట్లా ఇడ్లీ దోశ ఏం అడుగుతుంది. అకస్మాత్ 20 రూపాయలు పోయినారు. కొడుకులంతా మాట్లాడినారు, ఎప్పుడు విధించో పనులంతా తీయకూడదు, వేరే ఊరు వాళ్ళకి తెలిస్తే ఇంత డబ్బు ఉంది అనుకుంటారు. మనం కార్యం అంతా చేసి మరి కావాలంటే రాత్రికి ఎప్పుడు తీస్తామంటానో ఇంకో బియ్యం వేస్తున్నారు. బియ్యం వేస్తున్నారు. మరి లాస్ట్కి అంతా ముస్లిం తీసుకుపోయి అక్కడ సమాధి చేసి కార్యం 10 రోజు జరిగిపోయింది. 9 రోజు కార్యం అంతా 10 రోజు జరిగిపోయింది. లాస్ట్కి ఇంకో మంది అంతా వెళ్ళిపోయినారు. రాత్రికి పోయి అంత వీళ్ళు తీసినారు. ఆ మూల్లో పెద్ద గంట కనపడింది. బెడ్లో ఉంది ఏమనుకొని దాన్ని తీసే చూడు చేస్తే ఎంత తీస్తేనా పాత బట్ట ఎంత. లాస్ట్కి ఒక గుండ్రాయి 1 రూపాయి కిలో పడింది. అప్పుడు తెలిసిపోయింది, ఓ ముసలాడు యుక్తి చేస్తున్నారా, ఇంక డబ్బు లేదు, దీనికే వాడుకొని కూర్చున్నారు. అలాగే ఉంటుంది న్యాయం. దానికే మహాత్ములు అంటారు, ఈ లోకంలో యావత్ ఏం కానీ
నిజమైన ప్రేమ కాదు, స్వార్థ పైన ఆధారపడి ఉండే. ఎంతవరకు బలం ఉంటే, ధనం ఉంటే, పెద్ద స్థానం ఉంటే అందరు మన వాళ్ళు అవుతారు. ఇది మీరు లేకపోతే ఇంకో ఎవరు మన వాళ్ళు అయ్యారు, అడిగేవాళ్ళు గతి. చూడండి, ఇలాంటి ఎద్దు నిలిచిపోతే బలం ఉండే వరకు ఎంత దాని గతి. ఆ స్నానం, దానికి స్నానం చేసేది, పోపించేది, పిండిలంతా పెడుతుండేది పాలు పిండే వరకే. పశువులు ఎవరోజు పాలు బంద్ అయితేనే ఆ స్నానం బంద్, పిండి బంద్. స్వార్థం లేదు. ఆహ్లాగా ఈ లోక న్యాయం అట్లట్లుంది. ఇది నిజమైన ప్రేమ కాదు. దీంట్లో ఈ జీవి మోసం అయిపోతుంది. మా వాళ్ళే నిజమైన ప్రేమ, చాలా మంచి వాళ్ళు. ప్రేమ విడిగడి అవుతుంది. వీళ్ళు ఇడిచిపెట్టిపోతారు, లేకపోతే వాళ్ళు ఇడిచిపెట్టిపోతారు. అది నిజమైన ప్రేమ ఎట్లాగైతుందా? నిజమైన ప్రేమ ఆత్మ పరమాత్మకు, గురు మరియు శిష్యుకు. ఒకటి గురు నామం ఇచ్చే రోజు ఆత్మగా సేర్పడతారు. వాళ్ళంతవరకు ఇడిసేలే, పరమాత్మలో చేర్పించే వరకే. మనం గురువు విడిచిపెట్టిపోతే ఆయన ఇడిసేవాళ్ళు కాదు. అది ప్రేమ. ఇక్కడైనా కాపాడుతారు. పోయే సమయంలో ఆయన వస్తారు. మరి తేలుగుపై పై మండలాల్లో పెడతారు, అక్కడనే జత ఉంటారు. ఆయన మన వాళ్ళ. ఎవరు ఇప్పుడు సత్యం మంత్రాన్ని జత ఉంటారు, ఆయన మన వాళ్ళు. ఎవరు సత్యాన్ని జత ఇడిస్తారు, వాళ్ళు మన వాళ్ళు ఎట్లా. దానికి మహాత్ములు ఉంటారు. చూడండి, ఇవన్నీ మోసగరికిలే. కాల్పురుష్ తయారు చేసినారు ఈ సంసారములో. ధనధాన్యాలు, మాడి బంగళాలు, కుటుంబ పరివారాలు, ఇవన్నీ సామాన్లు. జీవి మన కంపౌండ్ నుంచి కడగకపోకూడదంట. ఇది దీంట్లో మస్తు అయిపోయింది. దీనికి జ్ఞాపకం లేదు. ఈ మానవ శరీరం ఎంత అమూల్యమైన వస్తువు. పరమాత్మ ఎందుకు మనకి ఇచ్చినారు, మనం ఏం చేయాల్సింది, ఏం చేస్తున్నాం విచారణ లేదు. దానికి మహాత్ములు వచ్చి మరి మరి జాగ్రత్త చేస్తూ ఉంటారు. మీరు సంసారం చేయండి, సంసారం విడిచిపెట్టే పనిలే చేయండి. అయితే సంసార రూపమై సంసారం చేయొద్దు, మోసం అవుతారు. దీనికి మీకు సంబంధాలు 4 దినాలు చేయండి, సంసారం బాగా చేసుకోండి. అయితేనే సంసార రూపమై సంసారం చేయొద్దు, నామ రూపమై సంసారం చేయండి. పరమాత్మ నామస్మరణ చేస్తూ సంసారం చేయండి. మీ ప్రేమ సంసారం నుంచి తీసేయండి, నామములో పెట్టుకొని నామరూపమై సంసారం చేయండి. అప్పుడు ఇక్కడ ఆనందమే. సత్యప్పుడు మరి పై మండలాల్లో తొలగిపోయి పెడతారు, అదే నామ మరి గురి వేస్తారు. పై మండలాలు తొలగిపోతే అక్కడ ఆనందమే. ఈ లోపు పరలోకి 2 సుఖాలు మనకు దొరికిపోతుంది. దీనిపైన ప్రేమ ఉంటే ఇది సులు నాశవాన్ని. ఇదే ఆశ పెట్టుకొని పోయేది మరి దీంట్లో పుట్టేది. మరి మానవ శరీరం దొరుకుతుందంటే ఏమి లేదు. కుక్క అయి పుట్టేది, పశువులు అయి పుట్టేది, మాన అయి పుట్టేది. ఇంటి ముందర మనం చేసిన కర్మాలపైన శరీరం ఆధారపడి ఉంది. మరి మానవ శరీరం దొరుకుతుందంటే ఏమి లేదు. దానికి మా ఆత్మలు అంటారు, ఇట్లా అమూల్యమైన మానవ శరీరం సమయం పరమాత్ముడు దయచేసి ఇచ్చినారు. సంసారం చేయండి, సంసార రూపమై సంసారం చేయొద్దు, చేసలేదు. నామరూపమై సంసారం చేయండి. మీకు ఈ లోక పరలోక 2 సుఖాలు మీకు దొరికిపోతుంది. बोल हरि भजन को मगन है प्रेम से, बोल हरि भजन को मगन है प्रेम से, चुप जब रहो तब ध्यान धरना. దాని కొరకే అదే పల్తో సాహెబ్ గారు అంటున్నారు, మీరు ఎప్పుడూ ఆనందంలో ఉండండి. ఇప్పుడు ఎవరు మనకి కష్టాలు నష్టాలు పెట్టేవాళ్ళే లేరు, మన మనసే మనకి పెడుతుంది. మాటలేమంటారు, చూడండి, ఈ లోకంలో మీ శత్రువు వేరే ఎవరు లేరు లేరు. మీ శత్రువు మీ లోపల కట్టునుంది. అది ఎవరంటే మీ మనస్సు. దాని మాట లేదు, గురువు మాట వినండి. మనసు మాట వింటే మాత్రం అది లోపల పోనిచ్చలే, భక్తి చనిచ్చలే. ఎప్పుడూ మీకు భక్తి నుంచి దూరం పారేస్తుంది. సంసార చింతనంలో కట్టేస్తుంది, భక్తి నుంచి దూరం పారేస్తుంది. గురువు మాట వినండి. మనస్సు మాట వింటే మాత్రం ఇదే మీకు శత్రు. మీ శత్రు మీ లోపలికి వచ్చనండి. బయట అందరూ మన వాళ్ళే, వేరే వాళ్ళు ఎవరు లేరు, అందరూ మన వాళ్ళే. మన మనసే
మనకి శత్రు. దానికి మహాత్ములు అంటారు, ఆ మనస్సుకి నామములు పెట్టుకొని మీరు సంసారం చేయండి, మీకు ఇక్కడ ఆనందమే. లేకుంటే ఏం చేస్తుంది మనస్సు? ఏదో సుల్లు చింతనమే మనస్సు, పగల రాత్రి సుల్లు చింతనమే. దానికి మనకు తెలుసు జరుగుతూ ఉంటుంది. మనసు ఎట్లేం లేదు. మనం పుట్టే రోజే पहले बना प्रारब्ध पीछे मिला शरीर. మనం ఎన్ని చేసిన కర్మాలు బట్టి ప్రారంభ కర్మాలు తయారు చేసే మనకి శరీరంలో పంపించినారు. అంతా ముందే పుట్టే ముందే రాసే పంపించినారు. యావ సమయంలో ఏమేం కష్టాలు నష్టాలు రావాలా, ఏమేం దొరకాలా, ఏమేం జరగాల ముందే రాసే పంపించినారు. మరి కొత్తగా ఏం జరగదేంలే. అయిపోయిన సూర్యుడు చింతనం చేసుకొని బాధపడుతుంది మనసు. దానికే బాధ పెట్టే వాళ్ళు లేరు, నీ మనసులే. ఇది ఎవరు లేరు. అదే మనసు నామంలో ఉంటే కష్టాలు నష్టాలు బాధమే లేదు, ఎప్పుడు ఆనందం. ఒకరోజు ఉపవాసం చేస్తే నా ఆనందం. ఎందుకో చింతనమే లేదు, యోచన లేదు, నామం చింతనం. నామంలో ఆనందం ఉంది. దాంట్లో యశులు చింతనంలో కష్టాలు నష్టాలు వ్యాధి. చింత చేసి చేసి వ్యాధి గంట పడుతుంది. డాక్టర్కి దొరికే పని అవుతుంది. మరి ఎప్పుడైతే కష్టాలు నష్టాలకి జీవి పాలైపోతుంది. ఎందుకు? అదే దానికంటారు. ఎవరి మీద పెట్టవాలి? మీ మనసే. దానికంటారు ఆ మనసుకి నామంలో పెట్టుకోండి. ఏమయ్యేదండి? రిజిస్టర్డ్ ఉంది. సమయ సందర్భం ముందుకు వస్తూ ఉంటుంది. దాని ప్రకారం మన యోచన పారుతా ఉంటుంది, వస్తూ ఉంటుంది. జరగదు, ఎప్పుడు జరగదు. దాని కొరకే మహాత్ములు దాని చింత ఎందుకు? నామ చింత చేసుకోండి. నామ చింత చేసుకుంటే మీకు ఎక్కడైనా శాంతి ఆనందం దొరుకుతుంది. మీ పోయే సమయంలో అదే నామం మరి గురువు వచ్చి మీరు కాపాడుతారు. ఎనుదూత రానిచ్చాలే, అప్పుడు ఆనందమే. ఈ లోకు పరలోకు రెండు సుఖాలు మీకు దొరికిపోతుంది. भेष भगवंत के चरण को ध्यायेगी, भेष भगवंत के चरण को ध्यायेगी, ज्ञान की बात से नाहि डरना. దానికి అదే మాట అంటున్నారో, భేఖ భగవంతుకి అంటే మీరు సంత మహాత్ముల సమాజంలో పోండి, సాధు సంత సమాజం పోయి ఆ పరమాత్మ భక్తి చేసుకోండి. ఎందుకో వాళ్ళు భక్తిలో ఉంటారో మనకి అదే విషయాలు చెప్తారు, మనలో అదే సంస్కారం ఏర్పట్టిస్తారు. వాళ్ళు చేస్తూ ఉంటారు, మనలో అదే విషయాలు వాళ్ళు చెప్పేది. ఇప్పుడు మనం ఎవరి దగ్గరైనా పోతున్నాం సంసారంలో, మనం ఎవరు మన చుట్టాలు ఉంటారు, వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏం చేస్తారా? వాళ్ళు ఎప్పుడు సంసార చింతనంలో ఉంటారో అదే చెప్తారా? డాక్టర్ దగ్గర వాళ్ళు దాంట్లో ఉంటారు, అదే చెప్తారా? వ్యాపారం చేసే వాళ్ళు వ్యాపారంలో ఉంటారు, వాళ్ళు అదే చెప్తారా? అట్లాగే సాధు సంత మహాత్ములు దైవిక చింతనం, పరమాత్మ నామస్మరణ చింతనంలో ఉంటారు, వాళ్ళు అదే విషయాలు చెప్తారు. దాని కొరకే మహాత్ముల శరణములో పోండి. సాధు సంత మహాత్ములు సత్సంగములో పోండి. మహాత్ములు ఏమంటారో సత్సంగ తీరతమైపోయి, సత్సంగ సమానం వేరే తీర్థమే లేదు. దైవ తీర్థాలపై స్నానం చేస్తే శరీరం పైన ఉన్న బలం దూరం కావచ్చు, కానీ మనం చేసిన కర్మాల మలినం అంతా మనసు పైన పడింది. మనసు మలినం అయిపోయింది. ఆ మలినం బౌ చేసే తాకత నీళ్ళలో సాధు సంత వాక్యంలో ఉంటుంది. ఆ ఇళ్ళ నుంచి మనకు కొన్ని కర్మమే పోతుంది. దాని కొరకే సత్సంగ సమానం వేరే తీర్థమే లేదు. అక్కడ శరీర స్నానం అవుతుంది, ఇక్కడ మనసు స్నానం అవుతుంది. మనసుగా స్నానం అవుతూ ఉంటుంది. మనసు నిర్మలం అవుతుంది. మనలో భక్తి భావం లోపల ప్రకటన అవుతుంది, ప్రేమ ప్రకటన అవుతుంది. పరమాత్మలో శరీరాంతో భావం కలుగుతుంది. దాని కొరకు అంటున్నారు సాధు సంత సమాజంలో పోండి, వాళ్ళు మీకు ఆ యుక్తి చెప్పిస్తారు. నేను ఎప్పుడో కథ చెప్తే, ఒక ఆమె 3 సంవత్సరాల బిడ్డ ఇట్లా ఆటలాడుతుంటే పార్కులో పాము కొరికింది, చనిపోయింది. ఆమె ఇంకొకే బిడ్డ చనిపోయిందంటే ఎత్తుకొని రోడ్లో నిలబడి ఏడుస్తుంది. పోయే వాళ్ళకంతా చెప్తుంది, ఏమన్నా సాయం చేస్తారు ఇవ్వచ్చు. దానిపైన మోహం ఉండనుంచి ఏడుస్తా ఉంది. వచ్చే వాళ్ళ ముందర ప్రతి ఒక్కరు చెప్తాను ఉంది, ఏడుస్తా ఉంది. వాళ్ళే సమాధానం చెప్తా వెళ్ళిపోతారు. ఒక మహాత్ములు చేసినారు. మహాత్ములు వస్తానే
ఈయన బిడ్డకి ఆయన చరణంలో పెట్టేసి ఏడుస్తాంది, బాధపడుతుంది, స్వామి దయా చేయండి, ఇట్లా పాము కొడుకుంది, చనిపోయింది, దీనికి ప్రాణం నుండి బిడ్డ బతికింది. ఇంకో మహాత్మ యోచన చేస్తున్నారు, ఇప్పుడు ఏం చెప్తే ఈమె వినేలే. ఈమె ప్రేమంతా బిడ్డ పైన మోహంలో ఉంది, వినేలే. దానికి ఆయన యుక్తి చెప్తున్నారు, పోమా ఈ ఊర్లో పోయి అవ్వాలంట సాసులు, ఓ కూడుగులు సాసు తీసుకురా అంటే అట్లా వాళ్ళ ఇంటికి తీసుకురావాలా. ఎవరింటిలో ఎవరు చనిపోక ఉండే మనిషి, ఎవరింటిలో ఎవరు చనిపోయక ఉండే వాళ్ళ ఇంటిలో ఇంత పిడుగులో సాసులు తీసుకురా అంటే పంపించింది. ఏమన్నా సంతోషం అయిపోయింది, ఏమీ జ్ఞాపం లేదు, పొరుగులు బాగా అవుతుంది అనుకొని సాసుల కొరకు ఊర్లో పారిపోయింది. బిడ్డ ఎక్కువ పారిపోయింది. ఊర్లో పోయి అంటుంది, స్వామి ఒక పొడుగు సాసులేండి, అయితేనా మీ ఇంటిని ఎవరు చనిపోక ఉండాలంట, మహాత్మలో ఇది ఇది ఉంది, శాసనం ఉంది అంట. వాళ్ళు ఏడుస్తుంది, మా వాళ్ళు చనిపోయినారో ఇంకా ముసలి చనిపోయినారో వాళ్ళు చనిపోయినారో ఏమన్నా ఇంటిలో ప్రతి ఒక్క ఇంటిలో ఎవరైనా చనిపోయే వాళ్ళు అంత ఇల్లు ఎక్కడైనా ఎడతే అంత లెక్క ఇదే దొరుకుతాను. ఊరంతా ఒక గంట అయింది, అడుక్కొని ఊరంతా చుట్టుకొట్టుకొని బాధపడి లాస్ట్కి ఎక్కడ దొరకలే. వచ్చి మహాత్మ చరణంలో పడిన స్వామి, ఎక్కడ అట్లా ఇల్లు లేదు, చనిపోయిన వాళ్ళకి ఇల్లు లేదు, ఎక్కడన్నా పోతే వాళ్ళు బాధ చెప్తున్నారు, నాకు శాస్త్రాలు ఇచ్చేవాళ్ళు ఏం లేదు స్వామి. అప్పుడు ఇంకా ఏమైనా కొంచెం మనసు చేంజ్ అయింది అనుకొని అప్పుడు మహాత్ములు అంటారు, చూడండమ్మా దీనిలో బాధలు ఉండవంత లేదు, వీళ్ళంతా బాధలు ఉండేవాళ్ళు, మీరట్లా వాళ్ళ ఇంటిలో ఎందుకు చనిపోయినా ఈ లోకంలో ఎవరు సుఖంలో లేదు, మీరేమో ఏడుస్తున్నారు, ఎవరు పుట్టినారంటే వాళ్ళు చచ్చేవాళ్ళు. మరి ఈ బాధ అందరికీ ఉంది ఈ లోకములో. దానికి కబీర్ సాహబ్ గారు అన్నారు, తన భర సుఖియా కౌన దేఖా, జో దేఖా సో దుఖియా హో, ఉదయ అస్తులో బాత్ కహత్నం సబ్కా కియా వివేకా హో. శరీరంలో వచ్చిన వాళ్ళు ఎవరు సుఖంలో లేరు, వాళ్ళు రాజా కానీ సేడు సహకార కానీ అడుకొని తినేవాళ్ళు కానీ యావత్ బాధ ప్రకృతి మనసు లోపల ఉండే ఉంటుంది. ఎవరికి శారీరక బాధ ఉంటుందా, ఆర్థిక ఉంటుందా, పరివారిక ఉంటుందా, లేకుంటే మానసిక ఉంటుందా, యావత్ బాధ ప్రతి ఒక్కరిలో ఉంటుందా, ఎవరు ఖాళీగా లేరు. ఎందుకో ఈ మానవ శరీరంలో ఎవరు వచ్చినారంటే బాధపడేదే, ఏదో పుణ్యం నుంచి దొరికిన మానవ శరీరమే. ఒక్క పుణ్యమే చేసింటే స్వర్గంలో ఉంటుంది, వెనిజన్మంలో ఒక్క పాపమే చేసింటే నరకంలో పడి ఉంటుంది. పుణ్యం రెండు చేసినట్టు ఇప్పుడు మానవ శరీరం దొరికింది ప్రతి ఒక్కరికి. వాళ్ళు రాజా కానీ అడుకొని తినేవాళ్ళు కానీ వాళ్ళు చేసిన పుణ్యం ప్రకారం వాళ్ళు కర్మచక్రాలు నడుస్తూ ఉంటుంది, వాళ్ళ జీవనంలో సుఖ దుఃఖాలు వస్తూ ఉంటుంది. ఎవరు పూర్తి సుఖంలో ఉండేకి లేదు, పూర్తి దుఃఖంలో ఉండేకి లేదా, అది నడుస్తూ ఉంటుంది. అలాగా ఈ లోకంలో ఈ అవస్థలో సుఖం మరి శాంతి లేదు, ధనములు లేదు, పెద్ద స్థానములు లేదు, ఈ రాజ్యములు లేదు. సుఖ మరి శాంతి ఎక్కడ ఉంది? నామములో ఉంది. మనం గురు చెప్పిన ప్రకారం సాధనం చేసుకొని మన చేతను 9 ద్వారాలు విడిచిపెట్టి 10వ ద్వారంలో వచ్చేస్తే ఇక్కడ మీరు కొన్ని జ్ఞానం చర్చ తీరుస్తుంది. మనలో జ్యోతి ప్రకటనవుతుంది, నాదం ప్రకటనవుతుంది, గురు ప్రకటనైపోతారు. అప్పుడు మన ఆశ కృష్ణారావు సమాప్తి అయిపోతుంది. కావాలా అంటే ఆశనే వెళ్ళిపోతుంది. మనం ధనుడు అయిపోతాం. మనం అందరికీ ఇచ్చేవాళ్ళు కానీ అడుకునేవాళ్ళు కాదు. ఇద్దరు అంతా రోడ్డు మన బట్టది చింత చేస్తున్నామంటే ఎందుకు? తన రూపుని తాను మరచినిక్కే, తన ఊరు తాను మరచినిక్కే. మాటలేమంటారు, ఈ ఊరు మీ ఊరు కాదు, ఇది కాలు మరి మాయా ఊరుంది, సుఖ మరిగా దుఃఖದ ఊరుంది, సత్య పుట్ట ఊరుంది, కాలు మరి మాయా ఊరుంది. మీ ఊరు సత్లో సచ్ఖండం ఉంది, పరమాత్మ ఉండే ఊరు మీ ఊరు. మీ ఊరికి గుర్పడండి. ఆఖరి కోరికపోయే కొరకు మహాత్ముల అవతారం జరిగి చేస్తారు. ఈ లోకంలో కట్టేసే కొరకు వాళ్ళు వచ్చాలేదా?
వాళ్ళు దీని నుంచి కడిగాకి తోలుకొని చేసుకొని మనకి అక్కడ తొలగిపోయే కొరకు వస్తారు. దాని కొరకే మహాత్ములు అంటారు నిజమైన సుఖ మరియు శాంతి నామములో ఉంది. ఈ లోకుడు ఆ వస్తువులు లేవు. ఎన్ని ధనములను దొరకని 10 కోటి దొరకని ఇంకో ఆశ ఇంకో ఎక్కువ దొరుకుతుంది. శాంతి దొరకలే. మినిస్టర్ కానీ రాజమహారాజా కానీ ఇంకో అంతనే లోభ మరియు శాంతి దాంట్లోనే ఉండలేదు. దానికి శాంతి నామములో ఉంది. దాని కొరకే కబీర్ సాహెబ్ గారు చెప్తున్నారు సుఖీ సంతకో దాస్. ఎవరు సంతుడికి దాసరా అయిపోయారో వాళ్ళు సుఖములు ఉన్నారు. ఎవరు లోకకి దాసరా అయినారో వాళ్ళు దుఃఖములు. రాజా కానీ అడుగుని తినేవాళ్ళు కాదు, ఇద్దరు సమానమే. మనం అనుకుంటాం ఏ రాజమహారాజు బాగా సుఖంలో ఉంటారో, బంగారు సింహాసనం పైన కూర్చుంటారో, ఎండి మంచం పైన పండుకుంటారో, చాలా మంది సేవకు నౌకర్లు ఖజానాలు ఉంటుంది, వాళ్ళు బాగా ఆనందంలో ఉంటారంట. వాళ్ళకి అడిగి చూస్తే మీకు తెలుస్తుంది వాళ్ళకింత మనమేలే. మనమా కూలినాలి చేసుకొని ఇంత తిని బాగా హాయిగా పండుకుంటాం. వాళ్ళు రాజమహారాజు రాత్రి నిద్రలు సహా ఉండదు. చూడండి 10 మంది కుటుంబంలో ఉండేవాళ్ళు మనం ಯಾವುದೋ కలహాలు జరిగిపోతే మనసులో శాంతి ఉండలే, రాత్రి నిద్రన పట్టలు. 10 మంది ఉన్నవాళ్ళు మనకి ఏం జరిగిపోతే కుటుంబంలో రాత్రి నిద్ర రాదంటే వాళ్ళే తలకాయలో రాత్రిని అంత నిండి ఉంటుంది, లోతుని అంత నిండి ఉంటుంది. దాన్ని చింత చేసుకునేలా లెక్క తిట్టేవాళ్ళందో ఎక్కడికి ఏం పోలేస్తుంది, ఎక్కడికి ఏమేస్తుంది, ఎక్కడికి వాళ్ళకి మరి నిద్ర ఎట్లా పడుతుంది. 10 మందిలో ఉండేవాళ్ళు మనకైతే ఉంటుంది. రాజ్యంతా తలకాయలు నిండుకొని వాళ్ళకి నిద్ర ఎట్లా పడుతుంది, మాత్రం మింగాల్సింది. దానికొరకు ఎంతో వాళ్ళకింత మనమే మేలే. ఇంకో వాళ్ళకైనా కృష్ణ రూపమైన అగ్గి కాలుస్తా ఉంటుంది. కావాలా 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 కావాలి. దానికి వేరే రాజు పైన బతుకుంటారు. మరి దాని కొరకు అంటారు సుఖే సంతుకో దాసుడు. యారో సంతుడికి దాసుడు అయినారు వాళ్ళు సుఖములు ఉంటారు. లోకకి ఎవరు దాసుడు అయినారు వాళ్ళు రాజా కానీ అడుకొని తినేవాళ్ళు కానీ ఇద్దరు ఒకే సమానమే. దొరక్క వీళ్ళకే దాని చింత, దొరికే వాళ్ళకి దాని చింత. ఎవరు ఖాళీ లేరు. ఆశ కృష్ణ రూపమైన అగ్గి అన్ని ఇంటి కాలుస్తా ఉంది. కావాలా కావాలా కావాలి. శాంతి లేదు. శాంతి నామములో ఉంది. मिले लूटाए तुरंत कुछ खाए, मिले लूटाए तुरंत कुछ खाए, माया और मोह कठोर मरना. దానికి అదే మాట బల్ట సాహెబ్ గారు అంటున్నారు, ఈయన పరమాత్మలు ఇచ్చినారో మీరు తినండి, 4 మందిని పెట్టండి, దానం ఇవ్వండి, పరోపకార పరమార్థ చేయండి. అదే శాశ్వతమైన ధనం. కుటుంబ పరివారంలో ఖర్చు పెట్టింది అంతా కర్మాలకే పోయింది, ధర్మాలు కాదు కర్మాలకే. పరోపకార పరమార్థ చేసింది ధర్మాలకి. దానికి పరమాత్మ ఇచ్చింది మీరు తినండి, ఎవరికైనా పెట్టండి, దానం చేయండి, సార్థకం అవుతుంది. ఇంకో లేకుంటే అది మందు కాదు, ధనం ఒక జాగా ఉండేది కాదు. చంచలమైన లక్ష్మి చంచలము. ఈరోజు ఇక్కడ రేపు ఎక్కడ. నేను కథ చెప్తే ఓ కుమ్మర వాళ్ళు కుమ్మర పని చేసేవాళ్ళు, మట్టి పని చేసేవాళ్ళు. ఒక రోజు ఆయన పండుకుంటే రాత్రిలో స్వప్నములో లక్ష్మి వచ్చింది, చెప్పింది నేను ఇంటికి వస్తా అంట. ఇంట్లో స్వప్నంలో సంతోషం అయిపోయింది. అయిపోయిన స్వప్నం అంటే ఊరు తెలిసి పెట్టినారు. పొద్దున గుడ్డి గడారి తీసుకున్నారో బంతి కట్టుకొని పోయి పొగుతున్నారు. పొగుతుంటే అక్కడ ఒక హండా కనపడింది, రాగి హండ. ఇప్పుడు పగల తీసుకోపోతే ఏమో చూస్తారో ఆడపిల్లి చేస్తున్నారు, రాత్రి తీసుకోపోతారు. రాత్రికి మరి తీసుకొచ్చినారు ఇంటికి. దండిగా ధనం దొరికింది. దాంట్లో బంగారము, 8 రూపాయలు,
మరి వజ్రాలు అంతా ఉంది. ఇంకో ఈయన కోటేశ్వర అయిపోయినాడు. ఆ ఊరు విడిచిపెట్టి వేరే పేటలో పోయి అక్కడ బంగ్లా కట్టుకొని మార్గి కట్టుకొని బట్ట అంగడి పెట్టుకొని బాగా బర్గరిగా అందరూ బడ్డీకి ఎచ్చుకొని ఉండేవాడిని. అంటే అహంకారం వచ్చేసింది. మాయ చేసే పని అంతే. నేనంత రాము పేరే ఉండే రామదాస్ అయిపోయినారు. సేట్ రామదాస్ అయిపోయినారు. అంత వడ్డీకి ఇచ్చేది, బంగారం అంతా పెట్టుకునేది, డబ్బు ఇచ్చేది అంతా ఇది చేస్తున్నారు. అంటే ఎవరు రైతుకి డబ్బు ఇచ్చింటే చాలా వాళ్ళు 8 సంవత్సరాలైతే వడ్డీ కట్టుకోక చాలా హింసక దాంట్లో ఇల్లు వాకల్లో సామాన్ అంతా జమ చేసుకున్నారు. చాలా క్రూరంగా ఆ ఊరు వాళ్ళు చెప్తూనే ఇల్లే, వాళ్ళు అందరికీ బాధ అయిపోయింది. అట్లా అదని కొడుకుకే చదివేకే ఇంగ్లాండ్ పంపించినారు. ఇంగ్లాండ్కి అంత పెరిగిపోయింది. లాస్ట్కి 15-20 సంవత్సరాలు ఇట్లా జరిగింది. ఒకరోజు మరీ లక్ష్మి వచ్చింది సత్యనోములు. నేను పోతా అంటే పని అంతే. నేను పోతా అంటే ఈయనకి సాక్ కొట్టింది. అప్పుడు వస్తా అంటే వచ్చింది, పోతా అంటే పోతుంది. పోక పెట్టుకునేలా అంట అన్ని బంగారం బిగారం తిజోరీలో పెట్టి బాగా బియ్యం వేసినారు. ఎట్లా పోతే చూస్తాం. డబ్బు తీసుకుపోయి బ్యాంకులో వేసేస్తున్నారు. తన పేరే ఇంటిలో ఉండి కొడుకు అక్కడే ఉండాలి అంత. బ్యాంకులో ఉంటే సేఫ్టీ ఆడ పెట్టేస్తున్నారు. అంతా ఇది చేసేస్తున్నారు. కరెక్ట్ పొద్దున లేస్తానా అగ్గి పడింది, బట్ట అంగీలు కాలిపోయింది. బ్యాంకులో పెట్టినారు డబ్బు, ఆ బ్యాంకు మునిగిపోయింది. దాని పేరు లాగపోయింది బ్యాంక్. డబ్బు పాయాన్ని. ఇంకో బంగారం ఉంది, ధైర్యం ఉంది. వాళ్ళు వీళ్ళంతా ఊరు వాళ్ళు వీళ్ళంతా ఇచ్చిన బంగారం ఉంది. ఒక వారానికి వచ్చినారు దాని వారస్ దొంగలు వచ్చి బాగా కొట్టి వింటారు. వాళ్ళ వారస్ బాగా దీపంతో తీసుకొని వాళ్ళు కొట్టుకుని వెళ్ళిపోయినారు వాళ్ళు. అది పాయ. లాస్ట్కి ఒక నెలకి అక్కడ నుంచి లెటర్ వచ్చింది. కొడుకు పంపించినారు, నెల నుంచి నాకు జ్వరం ఉంది, డబ్బు పంపించండి. ఈయనకి తినగి లేదు ఇక్కడ. అట్లా పరిస్థితి అయిపోయింది. ఇంకో వాళ్ళు వీళ్ళు పెట్టిన వాళ్ళు ఊరుకు ఉంటారు. బంగారం పెట్టి డబ్బు తీసుకుంటున్నారు. వాళ్ళు కట్టకి వచ్చినారు, నా బంగారం అంటే అద్దంతం అయిపోయింది. ఏం లేదు, వాళ్ళంతా తిట్టేగా అనుకున్నారు. బజార్లో పోతే మర్యాద లేదు, ఎక్కడ పోతే ఇది లేదు. లాస్ట్ ఇంతకి ఇట్లా అయిపోయినారు. పడి ఇది సొంత పోయింది, ఎముక పోయింది. అప్పుడు కట్టికి తీసుకొని పడాడుతున్నారు. అప్పుడు మరి ఎవరు అంటారో, ఏం తాత ఇట్లా అయిపోయినా అంటే ఏం చేయలేదా. ఫస్ట్ లక్ష్మి వచ్చేప్పుడు ఒక కాలు తన్నింది నాకు. అప్పుడు నాకు అహంకారం వచ్చేసింది, గర్వం వచ్చేసింది. మరి పోయేప్పుడు కొనంటే ఇది ఎముక పోయింది, సొంత ఇరిగింది. నడుసంటే స్వామి ఇట్లా దూరం పడింది. ఆ మాయది పోయేప్పుడు ఇట్లా పని జరిగింది అంటే ఏడేస్తారు, బాధపడతా. దాని గత ఇంతే. మహాత్ములు ఏమంటారు, పరమాత్మ ఇచ్చినారంటే తినండి, తిని తాగిన కలిపెట్టింది మందు ఉండదు, మందు కాదు. ఇప్పుడు స్వామి బంద్ అయితే బ్యాంకులో ఉంటే ప్రయోజనం ఏంటి? అది ఎవరి పాలవుతుంది? మన వాళ్ళ పాలవుతుంది, గవర్నమెంట్ పాలవుతుంది. ఎవరు చూసినా ఈ ఎవరు ఇచ్చిన వాళ్ళ పాలే. మనం ఖర్చు పెట్టి మందు. దాని కొరకు మహాత్ములు అంటారు, జాగ్రత్త బాగా తినండి, తాగండి, ఆరాంగా ఉంది, ఆనందంలో ఉందండి. ఎవరు పరోపకారం పరమార్థం చేయండి, అది బ్యాంక్ బ్యాలెన్స్. పెట్టింది బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, అది ఎవరు కొరికి. దాని కొరికి మహాత్ములు అదే మాట అంటున్నారు, మీరు బాగా తినండి, తాగండి, పరోపకారం పరమార్థం చేయండి, ఆనందంలో ఉండండి. శ్వాసతో భరోసా లేదు, యావ సమయంలో ఇది బంద్ అయిపోతుంది. చెప్పేది అయ్యేది. మనం చూస్తున్నాం, మన వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతున్నారు. మనమేమంటున్నాం,
మసాన వైరాగ్య మన బాబా సోమనాథ్ మహారాజ్ అంటుండే, భోజన వైరాగ్య, మసాన వైరాగ్య. కడుపు నిండితేనే సాల్సానికి వేడి లేదంటారు, వైరాగ్యమే. ఎంత అనుష్ఠాన భోజనకు సాల్సాలు అంటారు, అదే భోజన వైరాగ్యమే. మసాన వైరాగ్యం అంటే ఏమన్నా చనిపోతే ఏం చేస్తారు, ఇలా మోసుకుపోయేప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఇంతనప్ప ఈ లోకంలో ఏం లేదు, మనము పోయేవాళ్ళు చూడు ఎంత మంచి వాళ్ళు వెళ్ళిపోయా అంట, ఇంతేనా అంట బాధగా ఉంటారు. అప్పుడు కొంచెం వైరాగ్యం ఉంటుంది. పోయి ఆ మశానంలో ఆ గుంతలు వేసి మట్టి వేసి వచ్చేప్పుడు ఏమంటారు, దీన్ని మర్చగా నడుంది సరాయిగూడెంకి హోటల్కి చాయ్కి మరి తాగేది మర్చిపోయి ఆడే మశానములో మరి ఏమంటారు, లేదు ఆయనకి హార్ట్ అటాక్ ఉండే ఆయన చనిపోయా, ఆయనకి వ్యాధి ఉండే చనిపోయా, మనకి ఏం లేదు, మనకు శిక్షలు మసాన వైరాగ్యం. దానికి మా అక్కలు అంటారు, ఏం లేదు, కాలపురుష మన తెల్లపైన కూర్చున్నారు. ఈ లోకది పేరే మృత్యులోకం, సాయిలోకం. कबीर साहब गाరు అంటారు, రాము గయో రావణ గయో జాకో బో పరివార్ కహే కబీర్ తిన్న రహే సప్న జిమ్ సంసార్. మనమే కాదు, రాముడు ఎట్లా వాళ్ళు పెద్ద పెద్ద రాజమహారాజులతో వ్యక్తి వెళుతున్నారు, ఎవరు శాశ్వతం నిలిపలే. ఈ లోకది పేరే మృత్యులోకం, సాయిలోకం. ఎవరు పుట్టినారంటే వాళ్ళు సచ్చేవాళ్ళే, ఏం నిర్మాణం పడిందంటే ఎవరోజు పడేవాళ్ళే. దీనికి ఆయుష్ ఉంటుంది అంతే. మనం చూస్తాము రాజమహారాజులు ఎన్ని కోటలు కట్టినారు, కొండపైన కట్టిపోయినారు, బాగా భద్రంగా కట్టినారు. ఆ కాలంలో మనమే ఉండాలి, ఎవరు రాకూడదు లోపలంట. గోడ ఒక బార్ ఉంది, గోడ ఆ కోట బార్ ఇప్పుడు అది నా అర్ధబడ్డ పరిస్థితిలో ఉంది. చూడు వాళ్ళు లేదో అది నా అర్ధబడ్డ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఎవరు ఉంటారు అక్కడ, ప్రాణులు. రాజు మహారాజు ఉండే జాగాలో ప్రాణులు, పక్షులు. దానికి ఏమంటే ఎవరు పుట్టినారంటే వాళ్ళు సచ్చేవాళ్ళే, ఏం నిర్మాణం పడిందంటే ఎవరికి పడేది. ఇది ఏం శాశ్వతం లేదు. దానికి మహాత్ములు అంటారు, మనం ఎప్పుడూ ఈ వ్యాపం మర్చికూడదు, మృత్యుకే మరకూడదు. ఈరోజు ఉంటాం రేపు ఉంటాం లేదంటే భయం ఉండాలా, మృత్యుకు భయం ఉండాలా, సద్గురు చరణంలో నిజమైన భావం ప్రేమ ఉండాలా. ఇది రెండు ఉంటే మాత్రం ముక్తి, భక్తి. లేకుంటే భక్తి అయ్యలేదు. ముందే చేస్తా, ఇంకో ముందే చేస్తా, 70 సంవత్సరాలంతా చేస్తా, ఇంకో 70 చేసేది ఏమి రాజీనామా ఇచ్చేస్తుందా. కాలు చేతు, కన్ను, పళ్ళు, చెవులు అంతా రాజీనామా ఇచ్చేస్తుంది. కూర్చునేగా సాధ్ కాదు, చేసేది ఏమి. మరి కర్మలు ఎక్కువ ఉంటుంది, టైం తక్కువ ఉంటుంది. ఆ కర్మలంతా వ్యాధి రూపంలో వచ్చి పడుతుంది. కష్టం నష్టం ఎక్కువ వ్యాధి రూపంలో వచ్చి పడుతుంది. అప్పుడు అంత నప్పుతోటి మనసు ఉంటుంది. నామసింగంతో ఎట్లా పోతుంది, ధ్యానం జరుగుదు, ఇంటిలో మర్యాద తగ్గిపోతుంది. మరి ధ్యానం చేసేది అయ్యేది. దానికి నా ఏజ్ ఉంటుంది, వయస్సు ఉంటుంది. బలం ఉండే వరకే మనం చేయాల్సింది. లాస్ట్లో చేస్తామంటే సాధ్యం అయ్యలేదా. దాని వరకే మహాత్ములు అంటారు, మృత్యుజోగ భయం ఉండాలా, సద్గురు చరణంలో నిజమైన భావం ఉండాలా. ఇది రెండు ఉంటే మాత్రం భక్తి అవుతుంది. ఇది రెండు లేకపోతే భక్తి అయ్యలే. दुख यार सुख फिर दुष्ट या मित्र को, दुख यार सुख फिर दुष्ट या मित्र को, एक समदृष्टि एक भाव भरना. మరి అదే పల్టూ సాహెబ్ గారు అంటున్నారు, మరి భక్తి భావములో నడిచేప్పుడు ఒక భక్తు మనసు ఎట్లాగా ఉండాలా, శత్రు కానీ మిత్ర కానీ మన వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ భావం ఉండకూడదు. ఈ భావం పెట్టుకొని మనం భక్తి చేసేకపోతే భక్తి అయ్యలే. శత్రు మిత్రు రెండు ఇద్దరు సమాన వాళ్ళు. శత్రుకి అదే ఖండం నుంచి చూడాలా, మిత్రుకి అదే ఖండం నుంచి చూడాలా. మన వాళ్ళు వేరే వాళ్ళు, వీళ్ళు సావుకారులు, వీళ్ళు బీద వాళ్ళు. ఈ భావం ఉండకూడదు. అందు
అందరిపైన ఒకే దృష్టి ఉండేవాళ్ళే మహాత్ములు, అందరికీ ప్రేమ చేసేవాళ్ళే మహాత్ములు, వాళ్ళే భక్తులు. దాని కొరకు అంటున్నారో శత్రు మిత్ర భావం లేక ఇవన్నీ మనసులో పెట్టుకోక మనం గురుచరణములో నామములో మనసు పెట్టుకొని నడిసేవాళ్ళ భక్తి. అది భక్తి సాధ్యమవుతుంది. ఇవన్నీ రాగద్వేషాలు ఉంటే, కపట భావాలు ఉంటే, మరి మోసం చేసే విచారం ఉంటే భక్తి అయ్యలే. ఇవన్నీ లోపల పెట్టుకొని మనం భక్తి చేసేకపోతే భక్తి అయ్యలే. దాని కొరకే షేక్ తకీకి తులసి సాహెబ్ గారు అంటారు. షేక్ తకీ ఆయన ముస్లిం మహాత్ములు తులసి సాహెబ్ దగ్గర వచ్చినారు. అడుగుతున్నారు, స్వామి నేను మక్కా మదీనా అన్ని చుట్టుపెట్టుకొని వచ్చినాను, శాంతి ఎక్కడ దొరకలే, పరమాత్మ ఎక్కడ దొరకలే, పరమాత్మ ఎట్లా దొరుకుతారో అంటారు. అప్పుడు ఆయన అంటారు, పరమాత్మ ఎక్కడ మక్కా మదీనాలో లేరయ్యా, గుడి మసీదులో లేరయ్యా, పరమాత్మ నీలో ఉన్నారు. పరమాత్మ నిజమైన ఆలయం ఈ మానవ శరీరమే. ఇవన్నీ నిజమైన పరమాత్మ ఆలయం ఉంది. పరమాత్మ దీనికే 9 నెలల కప్పే పంపించినారు. దాంట్లో తానే అంత ఆయన కూర్చున్నారు. పరమాత్మ ఉండే జాగాలో పరమాత్మ పుడకాడే లేదు. మనం తప్పిలో పరమాత్మ పుడకాడు. అది ఎట్లా తెలుస్తుంది? దాని కొరకు అంటున్నారు, दिल का उजरा साफ कर जाना के आने के लिए ध्यान गैरों का उठा उसके बिठाने के लिए एक दिल लाखों तमन्ना उसके और ज्यादा हविस फिर ठिकाना है कहा उसके टिकाने के लिए अंటున్నారు. ఓ షేక్ తకీ నీ మనసు రూపీ మందిర్ సాఫ్ స్వచ్ఛ చేసుకో. జానా కే ఆనే కే లియే పరమాత్మ వచ్చి అక్కడ ప్రగట్ అయ్యే కోరికే. మరి మందు ఏమి స్థితి ఉంది? ఒకే మనసు, దాంట్లో లక్షాది కోటాది సంకల్ప వింకల్ప ఆశ తృష్ణ కుటుంబ పరివార చింత కోర్టు కచేరీ అన్ని లోపల నిండింది. దాంట్లో పరమాత్మ నాకు పిలుస్తాను నూరా, ఆయన కూర్చొని జాగ్రత్త ఎక్కడ ఇవన్నీ కూడా కచరా పోతున్నా. దానికంటారు ఇవన్నీ పోతే నీ మనసుకి మందులు శాశ్వత చేసుకో. దాని కొరకే సంతులు మనకి సుమరం ఇచ్చినారు. నామ సుమరం లోపల పరక, నామ సుమరం తీసుకొని పరక తీసుకొని క్లీన్ చేసుకో ఆ మందిరానికి. మరి ఆ పరమాత్మ అక్కడ ప్రకటమైతారు. అక్కడ ఈ కసాకడ్డి అన్నీ ఉంటే సంకల్ప వింకల్ప ఆశ తృష్ణ కుటుంబ పరివార చింత కోరిక ఇవన్నీ ఉంటే పరమాత్మ ఇక్కడ వచ్చేస్తా. ఇవన్నీ పోతేనే ఆయనే ఉండాలి, అక్కడ వేరే ఉండకూడదు. పరమాత్మ నామసుమరం ఒకే ఉండాలా, గురువు ఉండాలా, ಬೇರೆ ಯಾವುದು ಬಿಟ್ಟೆ రాకూడదు. అప్పుడు ఆయన ప్రకటమవుతారు. ఇవన్నీ పెట్టుకొని మనం పరమాత్మ కావాలంటే ఎట్లాగైతుందా? దాని కొరకు అంటున్నారు, नकली मंदिर मस्जिदों में जाए सब अफसोस है कुदरती मस्जिद का साकिन दुख उठाने के लिए మనము తన కట్టిన మందిర్ మస్జిదంలో పోయి పరమాత్మ పడతాడతాం. పరమాత్మ కట్టిన మందిర్ మస్జిదానికే కెడుతున్నాం, చంపుతున్నాం. దీనికి కెడతాయి, దానికి నట్టేది. పరమాత్మ ఎట్లకి దొరుకుతారు? ఆయన ఎట్లకి దొరుకుతారు? ఆయన కట్టిన మందిరికి కెడతారు. పాపం చేస్తారు, హింస చేస్తున్నారు, చంపేస్తున్నారు, దానికి పోయి నడుస్తున్నారు. పరమాత్మ ఎట్లా దొరుకుతారు? న్యాయం ఎక్కడే ఉంది. దానికంటారు లేదు. పరమాత్మ నిజమైన ఆలయం మానవ శరీరమే ఉంది. హర్ మందిర్ ఏ శరీర హై జ్ఞానోపన్ ప్రగతి హై. పరమాత్మ జీవత్ మందిరం మానవ శరీరమే ఉంది. ఎవరిన మహాత్ములకి పరమాత్మ దొరికినారంటే శరీరూపమైన మందిరంలో దొరికినారు, కానీ బయట ఎవరికి పరమాత్మ దొరకలే. మన ఊటాన్ని ఏముంది? మనం బయట పోయి పరమాత్మ పడుకాడతామా? దీనికి బాధ పెడతామా? మరి పరమాత్మ ఎట్లకి దొరుకుతాయి? దానికే ఒక ముసల్మాన్ ఫకీర్ అన్నారు, मंदिर तोड़े मस्जिद तोड़े तो भी कुछ नहीं मजा का है, लेकिन दिल मत किसी का तोड़े तो अगर खास खुदा का है. मंदिर में तो बहुत बड़े हैं, मस्जिद सफम सफाई है, दिल दरगाह के अंदर में झलकता नूर खुदाई है. ఏమంటున్నారు? మందిర్ పీక్ పారేస్తే ఏం పాపం లేదు, మసీది పీక్ పారేస్తే ఏం పాపం లేదు, ఎవరు మనసు నప్పలేదు. దీనికింత పెద్ద పాపం ఇంకేం లేదు. ఇది నిజమైన పరమాత్మ మందిరం. ఎవరు మనసు నప్పలేదు, దీనికింత పెద్ద పాపం లేదు. ఎందుకు? మసీద్ సఫం సఫాయి. మసీద్లో ఏముంది? చున్నటి గోడ,
మందిరంలో ఏముంది? మనం చెక్కి పెట్టింది రాయి. దిల్దర్గా में झलकता मेरे खुदाई है. ఈ శరీరంలో పరమాత్మ జమాల్ ప్రకాశ్ 24 గంటలు వెలుగుతా ఉంది లోపల. దాని కొరకే ఎవరికైనా పరమాత్మ దొరుకుతున్నారంటే శరీరకి మందిరంలో దొరుకుతున్నారు, కానీ బయట ఎవరికి దొరకలే. అదే दास पलट कहे राम कहो बाल के, दास पलट कहे राम कहो बाल के, राम कहो सहज तरना. ఆడవాళ్ళు ఎవరు లేదండి, దయచేసి కుక్కండి. ఎట్లే రాధాస్వామి ఆడవాళ్ళు ఎవరు లేదండి, అట్లే కుక్కండి. थोड़ा पीछे रहो, पीछे లేట్ అయితే ఇంకా కూర్చోండి బాబా. కూర్చోండి. మీరా ప్రతి ఒక్కరు Yes.